హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్, వెరీ హ్యాపీ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు డే 2. సో జస్ట్ చెకింగ్ ఎంతమంది నిన్నటి అసైన్మెంట్స్ కంప్లీట్ చేశారు. సో ఎవరైనా ఇంకా 3 క్వశ్చన్స్ కంప్లీట్ చేయని వాళ్ళు ఉన్నారా? 3 క్వశ్చన్స్ కంప్లీట్ చేయని వాళ్ళు ఉన్నారా? చాలామంది గూగుల్ ఫామ్ సబ్మిట్ చేశారు, బట్ మెనీ హ్యావ్ నాట్ డన్ ఆల్సో. ఓకే, ఎస్, చాట్లో చేయండి మీరు చేయకపోతే. 2, 7, 6. ఎస్, మీకు ఏమైనా ప్రాంప్ట్ వచ్చిందండి? లెర్నింగ్స్ ఫ్రమ్ యెస్టర్డే, వాట్ ఇన్సైట్స్ డిడ్ యూ గెయిన్ ఫ్రమ్ యెస్టర్డే సెషన్? మీకు జూమ్లో ఏమైనా ప్రాంప్ట్ వచ్చిందా? వస్తే ప్లీజ్ రెస్పాండ్ విత్ 1 or 2 words. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్ అండి. I just completed recently triple TWS 256 bags. ఇప్పటిదాకా మేము అనుకున్నాము స్పీకర్ కావాలనుకున్నాం, బట్ ఎస్టర్డే 3 క్వశ్చన్స్ క్లారిటీ వచ్చింది. అంటే అసలు హూమ్ యు ఆర్ టు టార్గెట్ అండ్ వాట్ కంటెంట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్. These 3 questions just enlightened me, and thank you so much yesterday's, and I got some clarity now. వండర్ఫుల్ అండి. ఎస్, సో మీకు స్లైడో అని చెప్పి ఎవరికైనా ప్రాంప్ట్ వచ్చిందా జూమ్లో? కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు, ఓన్లీ 1 or 2 people, ఓన్లీ 1 person responded so far. Yes, sir. Yes, Okay. sir, I received. So what is the insight learning? నిన్న we have spent more than 1 hour. సో మనం ఏం నేర్చుకున్నాము అక్కడ? ఎస్, సాయి కిరణ్ గారు వెల్కమ్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. స్లైడ్ ఓపెన్ అయింది అని చెప్తున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఎస్ అండి, ఐ వాంట్ టు సీ క్విక్ ఆన్సర్స్ ఎవ్రీబడి. వాట్ ఈజ్ వన్ క్విక్ లెర్నింగ్ ఫ్రమ్ యెస్టర్డే? Sir, can I start? ఎస్ ప్లీజ్. So, షార్ట్ లో ఇక్కడ పోల్ చేస్తే బెస్ట్ అండి. ఐఎమ్ లుకింగ్ ఫర్ దట్. okay. ఎవ్రీబడి, యా, నేను యూ కెన్ షేర్, బట్ జనరల్ గా Yeah. ఏంటంటే ఐఎమ్ గివెన్ ఆప్షన్ దేర్. యా, ఓకే. సో యాక్చువల్గా ఒక 7 హ్యాబిట్స్ ఆఫ్ ద హైలీ ఎఫెక్టివ్ పీపుల్ ఉంటుంది కదా సార్, బిగిన్ విత్ ఎన్ ఎండ్ ఇన్ ద మైండ్ అని చెప్పి. సో నిజం Yes. చెప్పాలి, అది మనం ప్రాక్టికల్ గా అది నేను చేసాము. మనం ఏం చేస్తున్నాము, మన పాత్ ఏంటన్నది మనకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట ఫస్ట్. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నది ఒక క్లారిటీ వచ్చింది, ఎలా వెళ్ళాలన్నది ఇంకా మేబీ ఈ కమింగ్ సెషన్స్ లో రావచ్చు. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ స్వాతి గారు. ఎస్, వెంకన్న గారు. ఓన్లీ 5 people responded to Happy the evening, sir. 6. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్, నిన్న మీరు ఇచ్చిన 3 క్వశ్చన్స్లలో వై డూ యూ వాంట్ టు క్రియేట్ కంటెంట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ క్రియేటింగ్, హూ ఆర్ యూ టు క్రియేట్ అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను రాస్తుంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది సార్. అదేవిధంగా మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవి క్రియేట్ చేసుకోమని చెప్పారు కదా. యాక్చువల్గా Yeah. యూట్యూబ్లో నాకు కరెక్ట్ వీడియో ఒకటి లేకుంటుండే. అయితే నిన్న రాత్రి 2 గంటల వరకు కూర్చొని 31st రోజు నైట్ మేము మా ఇంటి ముందు 26 న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసాము. ఆ వీడియో తయారు చేసి అప్లోడ్ చేయడం జరిగింది సార్. దానికి ఒక 36, 39 దాకా వ్యూస్ వచ్చినాయి. ఓకే, సూపర్ సార్, కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి. అప్రిషియేట్ వెంకన్న గారు టేకింగ్ యాక్షన్ ద డే 1. మన అసైన్మెంట్ ఇవ్వకముందే ముందే చేశారండి, సూపర్. సార్ అయితే నేను సార్, ఈరోజు నాది అయిపోలేదు, ఒక నిమిషం. అయితే సార్, నాది ఈ బ్యాక్గ్రౌండ్ సంకల్ప్ 26 మళ్ళీ ఇప్పుడు ట్రై చేశాను సార్. మనకి జూమ్ క్లాస్ రన్నింగ్ అవుతున్నప్పుడు అది తీసుకోవాలి కదా. నేను దాన్ని ట్రై చేస్తుంటే ఏది మనకి ఓకే file సార్, manager ఇప్పుడు అందరికీ కొంతమంది కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ రోజు సెషన్ ఎండింగ్ లో అవన్నీ ఎట్లా సాల్వ్ చేయాలి అడ్రస్ చేస్తాను. సో చిన్న Done. ఇష్యూస్ ఉన్నాయి, గూగుల్ ఫామ్స్ అవన్నీ కూడా మనం ఎట్లా హ్యాండిల్ చేయాలనేది నేర్చుకుందాం. నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సార్, సూపర్. ఎస్, నాగరాజు గారు. సార్ నేను యాక్చువల్గా వెంటనే ఈరోజు కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను సార్. నిన్న రాత్రి క్రియేట్ చేసిన వెంటనే ఈ రోజు ఏం చేశానంటే నాది ఒక వీడియో పెట్టాను. నేనంటే నేను 20 సంవత్సరాలుగా ఏమేం చేస్తున్నాను అని చెప్తూ నాకు నేను ఇంట్రొడక్షన్ ఇచ్చుకొని, ఇప్పుడు మీరు అందరు కలవాలంటే యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వస్తున్నా అని చెప్పి
పెట్టాను సార్. అది ఇప్పటికి 16 మంది 17 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. తర్వాత మన వాళ్ళు మిగతా వాళ్ళు చేసుకున్నట్టున్నారు కొద్దిమంది. తర్వాత 200 పైన వ్యూస్ వచ్చినాయి సార్. నేను స్టేటస్ పెట్టుకున్నాను. 200 ప్లస్ వ్యూస్ వచ్చినాయి సార్. వండర్ఫుల్ అండి. అది ఇంకోటి వెరీ నాకు హ్యాపీ. టెక్నికల్ గా అర్థం కాలేదు సార్. అది మనం మాట్లాడుతున్నా అని తెలుగులో అది కూడా ఇచ్చేసింది సార్. అంటే ఎన్ని వ్యూస్ వస్తుందో నాకు కూడా తెలియదు. తెలుగులో డ్రాఫ్టింగ్ కూడా వచ్చేస్తుంది సార్ దాని మీద. అలా థ్యాంక్ ఎన్ని యూ వ్యూస్ థ్యాంక్ యూ వస్తుంది అండి. సార్? థ్యాంక్ యూ నాగరాజు గారు, సూపర్. ఓవర్ టు స్నేహ. Yeah, thank you, sir. Thank you so much for the opportunity. సో ఈరోజు డే 2. సో ఈ డే 2 మనకి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ స్పెషల్ గెస్ట్ గురించి మనం కొంచెం తెలుసుకుందాము. ఆ గెస్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి నాకు ఇచ్చిన ఆపర్చునిటీకి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. ఎవరో కాదండి, ద స్పెషల్ గెస్ట్ ఈస్ మిస్టర్ ఉదయ్ భాస్కర్ ఆకుల గారు. ఈజ్ ఎ న్యూరో మార్కెటింగ్ అండ్ బిజినెస్ coach and also he is a public speaking trainer, and he has 13 plus years of experience in healthcare area and 8 plus years of experience in training and coaching. Ante kadandi, he has completed his M Pharmacy and MSc in psychology. Complete chesi వదిలేయలేదండి. సైకాలజీ, మార్కెటింగ్, కమ్యూనికేషన్ ఇవన్నీ AI తో కలిపి ఒక అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్ ని ఎలా కండక్ట్ చేయాలి, ఎలా రూపొందించాలి, ఈ దాని మీద ఎంతగానో కృషి చేస్తున్నారు. అలానే కార్పొరేట్, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్ ఎలాంటి రంగాల్లో అయినా తను ముందుండి ప్రోత్సహిస్తూ ట్రైనింగ్స్ ఇస్తూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ముందరికి వెళ్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ గా స్కిల్ అప్ నెక్స్ట్ జనరేషన్ లో హెడ్ కోచ్ గా న్యూరో మార్కెటింగ్, బిజినెస్ గ్రూప్ లో సేల్స్ సైకాలజీ వీటన్నిటి మీద ఎన్నో ప్రోగ్రామ్స్ ని రూపొందిస్తున్నారు. ఇంతేకాదండి, అక్కడికి ఆగిపోలేదు సార్. JCI ఇండియా సర్టిఫైడ్ నేషనల్ ట్రైనర్ గా 2025 లో JCI ఫ్యాకల్టీ చైర్మన్ గా పనిచేశారు. హీస్ ఫ్రమ్ Zone 4. JCI లో జోన్స్ ఉంటాయి, అలాగే దాంట్లో Zone 4 లో ట్రైనింగ్ కోసం అని చెప్పి హీ బికేమ్ ఏ జోన్ డైరెక్టర్ అండ్ ఎన్నో సేవలు అందించారు. అలాంటి సార్ మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ICI లో కూడా అడ్వైజర్ బోర్డ్ లో ఒక కీలకమైన పాత్రను మెంబర్ గా తీసుకొని కీలకమైన పాత్రను చేస్తూ ఎన్నో స్పెషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఐఎమ్ ప్రివిలేజ్ టు వెల్కమ్ sir in this session, and sir, virtual dais is yours. Thank you very much, Sneha Garu, for your wonderful encouraging words towards my introduction and of mine. Thank you once again, and thank you very much, Sir Sridhar sir, for such a wonderful and beautiful, very extraordinary program. So congratulations to each and every one of you. ఎవరెవరైతే ఈ ప్లాట్ఫామ్ లో ఈ రోజు వరకు ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడాను లాస్ట్ వరకు కూడా ఉంటారని 100% నమ్ముతున్నాను. అండ్ మీరు తీసుకున్న ప్రతి యాక్షన్ కూడాను మీకు రిజల్ట్ తీసుకుని వస్తుంది. ఒక్కసారి కొండ ఎక్కమంటే చాలా భయపడుతూ ఉంటాం, చాలా కష్టపడిపోతూ ఉంటాం. కానీ ఆ కొండకి అసలు మీరు కొండ ఎక్కాలన్న విషయం కూడా తెలియనివ్వకుండానే ఒక్కొక్క స్టెప్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు శ్రీధర్ సార్ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ టీంలో ఉన్న వాళ్ళందరం కూడాను. సో అదే రకంగా నిన్న చాలా ఇన్పుట్స్ ఇచ్చారండి. ఇప్పుడు చాలా మంది క్లారిటీ వచ్చింది అంటున్నారు కదా, ఏ స్టూడెంట్ కి అసలు నా క్లయింట్ ఎవరు ఏంటి అనేది. సో దానికోసం ఇంకొంచెం డెప్త్ గా మనం ఏం చేయాలనేది చూద్దామండి. ఒక్కసారి ఐ విల్ షేర్ మై స్క్రీన్. ఎస్, ఈజ్ మై స్క్రీన్ విజిబుల్ అండి అందరికి? Yes, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అసలు ప్రతి ఒక్కరూ కూడాను అంటే డైరెక్ట్ టాపిక్ లోకి వచ్చేస్తానండి. ఎందుకంటే మనకి ఇచ్చే టైం చాలా వాల్యుబుల్ టైం కాబట్టి ప్రతి ఒక్కరూ రిజల్ట్ ఓరియంటెడ్ గా రావాలని మేము అనుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ టాపిక్ లోకి వచ్చేస్తున్నాను. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరూ కూడాను ఏదో ఒక సబ్జెక్ట్ లోనో ఏదో ఒక ఏరియాలోనో మనకంటూ ఒక ఎక్స్పర్టైజ్ లేదా ఒక స్కిల్ కానీ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ అయ్యి ఉండొచ్చు, లేదా బై ఎక్స్పీరియన్స్
30 ఇయర్స్ 40 ఇయర్స్ మీరు చేసినటువంటి ఏ రంగంలో అయితే మీరు ఉన్నారో ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మీరు ఆ స్పెసిఫిక్ ఏరియాలో ఉండేటటువంటి స్టూడెంట్స్కి కానీ క్లయింట్స్కి కానీ లేదా మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైనా సరే మీరు ఎవరినైతే ఫాలోవర్స్ కింద మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడాను అట్రాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ ఆ నిర్దిష్టమైనటువంటి ఏరియా ఏంటి, ఏ నిర్దిష్టమైన రంగంలోని నేను వెళ్తే ఈజ్ అంటే చాలా సులభంగా నేను మాట్లాడగలగాలి. నాతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళకి ఏమైనా డౌట్ అడిగినప్పుడు ఎక్కడైనా స్టక్ అయినప్పుడు వాళ్ళని నేను ఎలా డ్రైవ్ చేయగలను అని నేను ఇంకొక సలహా తీసుకోని అవసరం లేకుండానే మ్యాక్సిమం వాళ్ళకి నా ఇన్పుట్స్ తోనే నేను వాళ్ళని డ్రైవ్ చేయగలిగితే అందులో నేను సూపర్ స్కిల్డ్ అని లేదా సూపర్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అటువంటి దానినే ఏమంటాము అంటే మై నిష్ అనేది ఒక స్పెసిఫిక్ ఏరియాలో నాకున్నటువంటి స్పెషలైజేషన్ ఏదైతే ఉందో అది అన్నిసార్లు చదివే కావక్కర్లేదండి. అన్నిసార్లు చదివే కావక్కర్లేదు. లేదు అంటే ఇది ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత ఇంకోసారి మార్చుకోలేమేమో, మనం ఏదో ముద్ర వేసేసారనో ఇటువంటివి కూడా ఏమీ అవసరం లేదండి. నాకు తెలిసినటువంటి చాలా మంది కోచెస్ ట్రైనర్స్ ఆల్రెడీ పెద్ద పెద్ద డాక్టర్స్ అయినప్పటికీ వాళ్ళ యొక్క హాబీ ఏదైతే ఉందో దానిలో ఇటువంటి కోర్సెస్ క్రియేట్ చేయడం వల్ల కానీ లేదు అంటే ఒక ట్రైనింగ్ ఫీల్డ్లోనో లేదా సోషల్ మీడియాలోనో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ మీద వాళ్ళు వీడియోస్ క్రియేట్ చేసి పెట్టినప్పుడు కొన్ని లక్షల మంది వాళ్ళకి ఫాలోవర్స్ కింద వస్తున్నారు. అయితే ఇక్కడ లక్షల మంది ఫాలోవర్స్ ముఖ్యమా, లేదు అంటే మిమ్మల్ని నిజంగా అభిమానిస్తూ మీ దారిలో నడిచే వాళ్ళు ముఖ్యమా? మనం ఈ రెండిట్లో చాలా తేడా ఉందండి. ఒక యూట్యూబ్ ఛానల్లో మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, జస్ట్ అన్బాక్సింగ్ లాగా ఏదో కొత్త మొబైల్ వచ్చిందనో కొత్త గ్యాడ్జెట్ వచ్చిందనో దాన్ని అన్వీల్ చేసేటప్పుడు చాలా మంది దాన్ని చూస్తారు, వ్యూవర్షిప్ చాలా ఎక్కువ వస్తుంది, కానీ మిమ్మల్ని ఫాలో అయ్యేది ఎంతమంది? దాంట్లో అందరూ ఫాలో అవ్వరండి. ఒకవేళ ఫాలో అయినా మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చూడాలి అంటే ఈ ఫాలో అయ్యే వాళ్ళకి ఒక వాల్యూ అనేది యాడ్ చేస్తూ ఉండాలి. ఆ వాల్యూ యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ నిష్. నేను ఇందులో నిజంగా వాల్యూ యాడ్ చేస్తూ నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా కనీసం ఒక్క లైన్ అయినా ఎదుటి వాళ్ళలో ఒక మార్పును తీసుకుని రావడానికి, ఒక మంచి ఆలోచన తీసుకుని రావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎదుగుతూనే ఎదుటి వాళ్ళు సహాయపడగలుగుతాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అనేది క్లియర్ కట్ గా ఈరోజు మనం చిన్న డిస్కషన్ లో మనం తీసుకుని వెళ్ళబోతున్నాం. స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్, మన యొక్క స్పెసిఫిక్ ఏరియా ఎందులో అయితే ఉందో దాన్నే మన ఎక్స్పర్టైజ్ కింద మనం తీసుకుంటాము. దీన్నే నిష్ అని అంటామండి. అంటే సపోజ్ ఒక సైన్స్ టీచర్ ఒక 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఆవిడ సైన్స్ లో అరే నేను రోజు చెప్పేదే కదా ఇంకా ఏం చెప్తే నాకు ఎవరు వస్తారు అనుకోవడానికి లేదు. ఆవిడ ఆన్లైన్లో ఒక్క లెసన్ పెట్టినా సరే కానీ అది నేర్చుకోవాలనే తపనతో ఉండే స్టూడెంట్స్ కొన్ని వేల మంది ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఒక్కసారి ఆ లెసన్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, రెగ్యులర్గా మీరు పెట్టే ప్రతి అప్డేట్ కూడా వాళ్ళు చూస్తారు. అలాగే ఒక బిజినెస్ కోచ్, ఒక బిజినెస్ చేసే అతను కూడా ఏ బిజినెస్ చేస్తున్నా సరే కానీ తనకు తెలిసినటువంటి బిజినెస్ టెక్నిక్ కానీ లేదా ఇందులో ఉన్నటువంటి క్వాలిటీ గురించి కానీ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ స్పెసిఫిక్ పర్సన్ ఎవరైతే దానికి అవసరం ఉందో వాళ్ళు మళ్ళీ చూస్తూ మళ్ళీ ఫాలో అవుతూ ఉంటారు దాన్ని. సో అటువంటి స్పెసిఫిక్ ఎక్స్పర్టైజ్ని మనం ఏర్పరచుకోవాలి. ఎందుకు అసలు నిజంగానే అంత అవసరం అంటారా? స్పెసిఫిక్ నిష్ అనేది ఉండాలంటారా అంటే ఖచ్చితంగా ఉండాలని ఆల్రెడీ రీసెర్చ్ కూడా అదే చెప్తుందండి. మీరు ఎందుకు ఉండాలి అని అడిగితే ఫస్ట్ రీజన్ ఏంటంటే ఎవ్రీ వన్ హ్యాస్ ఏ టార్గెట్, డస్ నాట్ వర్క్. ఓకే, ఒక టైప్ ఎర్రర్ ఉంది. సో ఇది కంప్లీట్ గా మీరు అందరితోనూ నేను వర్క్ చేసేస్తాను అంటే, లేదు అందరూ నా ఆడియన్స్ అనుకుంటే అసలు వర్కౌట్ అవ్వదండి. అది అసలు వర్కౌట్ అవ్వదు. మీకంటూ స్పెసిఫిక్ గా ఒక ఏరియాని ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకునేటట్లుగా బిల్డ్ చేసుకోవాలి. ఓకే, సో మనకంటూ ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనందరం ఇంపాక్ట్లో ఉన్నాం. ఇంపాక్ట్లో మనందరం కలిసినటువంటి ఏకైక నిష్ ఏంటి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ద్వారా మనం డెవలప్ అవడమే కాదు, మన ద్వారా కొంతమందిని డెవలప్ చేద్దామని చెప్పి మనం ట్రైనర్ వర్క్షాప్స్ చేయటము, ఈపీఎస్లో కనెక్ట్ అవ్వడము, ఇవన్నీ కూడా మన స్కిల్స్ని పెంచుకుంటూ మనం ఎవరికైనా నేర్పించడానికి. సో ఒక స్పెసిఫిక్ స్కిల్తో వెళ్తుంటేనే ఇంతమంది ఫాలోవర్స్ మనం బిల్డ్ చేయగలిగాం. దీన్ని ఒక కమ్యూనిటీ లాగా మనం తయారు చేసుకోగలిగాం.
మనకంటూ ఇంపాక్ట్ కుటుంబాన్ని మనం ఏర్పరచుకోగలం. అలాగే ప్రతి ఒక్కరు కూడా గ్రో అవ్వాలనేదే మన ఇంపాక్ట్ యొక్క మెయిన్ ముఖ్యమైన ఈ సెషన్ పెట్టడానికి కూడా అదే రీజన్ అండి. ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి కూడా తన స్పెషలైజేషన్ లో ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకొని వాళ్ళ ద్వారా సర్వీస్ అందించగలగాలి సొసైటీకి. సో అది మన స్పెసిఫిక్ టార్గెట్. సో దాంట్లో చూసుకుంటే సోషల్ మీడియా ఆల్గారిథం కూడా ఇప్పుడు ఎలా మారుతుంది అంటే, ప్రతి ఒక్కరు వీడియోలు చేసినంత మాత్రాన ఈ రోజు మనకి 500, 600, 800 వ్యూస్ వచ్చినా రాను రాను మనం చేసేటటువంటి ఆ వీడియో ఎవరైతే చూస్తున్నారో అది ర్యాండమ్ గా చూస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని అంటే మీ యొక్క ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ని సోషల్ మీడియా ఎప్పుడు కూడాను పైకి తీసుకొని వచ్చి అంటే స్క్రోల్ చేసే దాంట్లో చూపించదు. ఇది జరగట్లేదండి. అందులోనూ AI వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఆల్గరిథం అనేది చాలా స్పెసిఫిక్ గా పనిచేస్తుంది ఇప్పుడు. అంటే రెగ్యులర్ గా ఒక సబ్జెక్ట్ మీద పెట్టేటటువంటి వీడియోస్ కానీ కాంటెంట్ కానీ ఏదైతే ఏ వ్యక్తి పెడుతున్నాడో ఆ వ్యక్తి పెట్టినటువంటి ఆ వీడియో కాంటెంట్ ని సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దానికోసం సెర్చ్ చేసే వాళ్ళు ఎక్కువసేపు చూస్తూ ఉంటే అప్పుడు ఈ వీడియోని కొత్త పరిచయం కాని వ్యక్తులకి సోషల్ మీడియా ఆటోమేటిక్ గా ప్రపోజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం స్క్రోల్ చేసేటప్పుడు చూడండి, మనకి డిఫరెంట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మనం యూట్యూబ్ లో చూసుకున్నా సరే అండి, మన యూట్యూబ్ ఛానల్ చూస్తే మనం రెగ్యులర్ గా చూసే ఏ వీడియోస్ అయితే ఉంటాయో అదే మనకి అటువంటి ఛానల్స్ నే మనం ప్రాంప్ట్ చేస్తూ ఉంటుంది. కొన్ని లక్షల ఛానల్స్ వేరేగా ఉన్నాయండి ఆల్రెడీ, కానీ అవన్నిటిని మనకు చూపించదు యూట్యూబ్ కూడా. ఫేస్బుక్ అంతే, ఇన్స్టాగ్రామ్ కూడా అంతే. మీరు ఏ సోషల్ మీడియా తీసుకున్నా సరే కానీ ఇదే ఆల్గరిథంతో పనిచేస్తుంది. అంటే బ్యాక్ ఎండ్ లో అది ఏం చేస్తుందంటే, సపోజ్ ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి టైం మేనేజ్మెంట్ గురించి మాత్రమే చెప్తున్నాడు అనుకోండి. ఆ టైం మేనేజ్మెంట్ గురించి చెప్పేటప్పుడు ఎవరు వరల్డ్ ఎక్కడ టైం మేనేజ్మెంట్ గురించి సెర్చ్ చేస్తున్నా వాళ్ళకి నా వీడియో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినప్పటికీ ఒకసారి చూపిస్తుంది అనమాట. ఒక 3-4 టైమ్స్ చూపిస్తూ ఉంటుంది అది ఆల్గరిథం అనేది. ఎందుకు? నేను ఎప్పుడు టైం మేనేజ్మెంట్ గురించి, దానిలో ఉన్న స్కిల్స్ గురించి, దానిలో ఉన్న మెథడ్స్ గురించి, లేదు ఎక్కడైనా ఆర్టికల్స్ గురించి వీటినే షేర్ చేస్తూ ఉన్నాను కాబట్టి, అంటే నన్ను ఒక ఎక్స్పర్ట్ లాగా ఆ ఆల్గరిథం అనేది కన్సిడర్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ అది కొత్త మనకు పరిచయం లేని వాళ్ళకు కూడా అది పరిచయం చేస్తూ ఉంటుంది అనమాట మనల్ని. అదే గాని ఒకరోజు టైం మేనేజ్మెంట్ గురించి చెప్పి, ఒకరోజు పేరెంటింగ్ గురించి చెప్పి, ఇంకొక రోజు ఏమో నాకు AI గురించి తెలుసు కాబట్టి AI గురించి చెప్పి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి చెప్పాను అనుకోండి, వ్యూవర్షిప్ మనం వస్తుందని మనం అనుకుంటూ ఉంటామండి. బట్ విత్ ఇన్ 6 months లో అది ఏం జరుగుతుందంటే ఇట్ విల్ క్యాలిక్యులేట్. బ్యాక్ ఎండ్ లో అది క్యాలిక్యులేట్ చేస్తుంది మొత్తం అంతా కూడా. క్యాలిక్యులేట్ చేశాక ఓకే ఇది ఈ వీడియో 600 వచ్చింది, ఈ వీడియో 200 వచ్చింది, ఇది 300 వచ్చింది, వీటిలో ఏమైనా కామన్ పాయింట్స్ ఉన్నాయా? కామన్ పాయింట్స్ లేవు, అంటే డిఫరెంట్ వీడియోస్ వస్తున్నాయి. సో ఒక స్పెసిఫిక్ ఏరియాతో వెళ్ళడం లేదు కాబట్టి స్పెసిఫిక్ ఏరియా ఆఫ్ పీపుల్ చూడరు అని ఆల్గారిథం డిసైడ్ చేసుకొని ఇది ర్యాండమ్ గా ఎక్కడో చూసి కాపీ కొడుతున్నాడు తప్పితే ఇందులో ఎక్స్పర్టైజ్ లేదు అని చెప్పి అది డిసైడ్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు అలా డిసైడ్ చేస్తుందో అక్కడ నుండి మనకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే అండి, మనం వీడియోస్ పెడుతూ ఉంటాం, ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాము, చాలా టైం పెట్టి చాలా డిఫరెంట్ కాంటెంట్స్ మనం తయారు చేస్తూ ఉంటాము. బట్ అది చూపించదండి, వ్యూస్ పడిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే వ్యూస్ పడిపోయాయో మనకు వచ్చే ఒక నెక్స్ట్ ఆలోచన ఏంటంటే, ఓకే మనం దీన్ని ఫిట్ కాము, వెంటనే దాన్ని విడిచిపెట్టేస్తాం. సో అందుకనే స్పెసిఫిక్ గా మనకంటూ ఒక ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఉండాలి. లేకపోయినా సరే గానీ అది ఉన్నది, అమ్మో అందులో చాలా మంది ఉన్నారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దామండి. బట్ అది కాదు ఇక్కడ మనకు కావాల్సింది. మీకు బాగా ఇష్టమైనటువంటి ఏ టాపిక్ ఉంది, ఏ కంటెంట్ చెప్తే మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారు, మీరు నిజంగా ఎంజాయ్ చేసేది ఎప్పుడు, దాని మీద మన ఏరియా అదే అన్నట్టుగా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే, యోగా ట్రైనర్ ఉన్నారండి. యోగా ట్రైనర్ నార్మల్గా నేను యోగా నేర్పిస్తానంటే వీడియోస్ ఎవరు చూడరండి. కానీ ఒక డెలివరీ అయిన మదర్కి వెయిట్ లాస్ అవ్వటానికి నేను యోగా నేర్పిస్తాను అంటే ఖచ్చితంగా ఆ మదర్, ఆ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను అటువంటి టైప్ చేసి సెర్చ్ చేసినప్పుడు వాళ్ళందరికీ కూడాను ఈ పర్సన్ వీడియోస్ మాత్రం కనిపిస్తాయండి. మిగతా యోగా టీచర్ చాలా మంది యోగా చెప్తూ ఉండొచ్చు, కానీ అవేవి కూడా అది హైలైట్ చూపించదు. ఎవరైతే సెర్చ్ చేస్తారో స్పెసిఫిక్ వర్డ్స్తో అవి మాత్రమే చేసి చూపిస్తుంది. అదే రకంగా
40 ఇయర్స్ దాటిన వాళ్ళకి లేదా 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి బెల్లీ సైజ్ తగ్గించడానికి యోగా నేర్పిస్తున్నారు అనుకోండి. ఓన్లీ ఆ బెల్లీ సైజ్ తగ్గడానికి చేసేటటువంటి సెర్చ్లో ఎవరికైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చూపిస్తుంది. అంటే అంత స్పెసిఫిక్ గా చూపించినప్పుడు ఒక్కసారి సెర్చ్ చేసినా సరే కానీ ఆ పర్సన్ మీకు ఆ రోజు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మళ్ళీ రెండోసారి ఆయన వీడియో చూస్తున్నప్పుడు ఒక 4th టైం వరకు 5th టైం వరకు కూడాను మీ వీడియోనే మళ్ళీ మళ్ళీ అది సేమ్ పర్సన్ కి అదే టార్గెట్ చేస్తుందండి, వితౌట్ యువర్ కన్సర్న్. మనం ఏం చెయ్యక్కర్లేకుండానే అదే మళ్ళీ మళ్ళీ ఆ పర్సన్ ని టార్గెట్ చేసి అది మళ్ళీ మళ్ళీ ఆ వీడియో కనిపించేలా చేస్తుంది అనమాట. అప్పుడు ఒక్కసారి కాకపోయినా రెండోసారి మూడోసారి ఆ వీడియో కాంటెంట్ నచ్చినప్పుడు ఆ పర్సన్ వెంటనే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. చేసుకోవడమే కాదు, అతనికి అది అవసరం ఉంది కాబట్టి మీరు 20 మినిట్స్ వీడియో పెట్టినా సరే కానీ అట్లీస్ట్ 12-15 మినిట్స్ చూసినా మీ యొక్క వీడియో ఆల్గరిథం ప్రకారం టాప్కు వెళ్తుంది, ర్యాంక్ అనేది పైకి వస్తూ ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ వైపు దూసుకు వెళ్తూ ఉంటుంది. సో ఆ రకమైనటువంటి మనం ఆ మైండ్ సెట్ పెట్టుకొని వెళ్ళాలండి. ఇది యూట్యూబ్లో ఎలా వర్కౌట్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ అనేది వేరేలాగా వర్కౌట్ అవుతుంది. ఆల్గరిథమ్స్ అనేవి ఒక్కొక్క దానికి, అంటే యూట్యూబ్ అనేది గూగుల్ వాడు మెయింటైన్ చేస్తూ ఉంటాడు, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అనేది మెటా వాళ్ళది. సో వాళ్ళు టార్గెటింగ్ ఆల్గరిథమ్స్ వేరు, వీళ్ళు టార్గెటింగ్ ఆల్గరిథమ్స్ వేరు. దాన్ని బట్టి ఏదైనా సరే కానీ మీకు ఏ టార్గెట్ అయినా సరే మీ టార్గెట్లోకి రావాలి అంటే మనం స్పెసిఫిక్ నిష్ కనుక పెట్టుకుంటే ఖచ్చితంగా అన్నీ కూడా దానికి ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయండి. ఇది చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నేను మీకు రివీల్ చేస్తున్నాను. అండ్ నీట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి ఒక కాలేజ్ ప్రొఫెసర్, నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్, నేను ఓన్లీ కెమిస్ట్రీ చెప్తాను, నీట్ సబ్జెక్ట్ అంటే కెమిస్ట్రీకి మాత్రమే తన ఎక్స్పర్ట్ అనమాట. తనకి సూపర్ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ వ్యూవర్షిప్ కూడా చాలా ఎక్కువ. ఫాలోవర్స్ ఒక్కరే ఉంటే సరిపోదండి, వ్యూవర్షిప్ కూడా ఉండాలి, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తూ ఉండాలి. యూట్యూబ్ అదే కన్సిడర్ చేస్తుంది. దాని వల్లనే వీఆర్ వెరీ బ్లెస్డ్ అని చెప్పుకోవాలండి. మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం, వీఆర్ నాట్ ఎంటర్టైనర్స్. మనం ఎంటర్టైన్ చేసే ఫీల్డ్లో లేం. మనం ఎంటర్టైన్ చేసే వాళ్ళందరికీ ఆ వీడియోస్ వ్యూవర్షిప్ వచ్చినా సరే కానీ యూట్యూబ్లో నుంచి సంపాదన రాదు, తక్కువ వస్తుంది ఒకవేళ వచ్చినా సరే కానీ. కానీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడాను తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా వ్యూవర్షిప్ ఎక్కువ ఉండేటప్పుడు ఇన్కమ్ కూడా అదే రకంగా ఎక్కువ వస్తూ ఉంటుంది. అందుకనే మనకి ఏదైనా ఒక నిష్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో జనరల్గా మనకుండే ఫియర్స్ ఏముంటాయంటే అండి, ఎందుకని మనం నిష్ చూసుకోమంటే వి లూజ్ ఆర్ మినిమం ఫాలోవర్స్. మనం చాలా మంది ఫాలోవర్స్ మిస్ అయిపోతాము, అమ్మో అదొకటే చెప్పాం అనుకోండి ఈ ఫాలోవర్స్ మనకు రారు, ఇటువంటి భ్రమలో ఉంటామండి మనందరం కూడా. బట్ ఇట్ ఈస్ ఎ మిత్. మనకంటూ స్పెసిఫిక్గా ఆయన ఇంకో 100 ఛానల్ ఫాలో అవుతున్నా సరే కానీ మీ సబ్జెక్ట్ కావాలనేటప్పుడు ఆయన మిమ్మల్ని కూడా ఫాలో అవుతాడు. కాబట్టి వేరే వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఫాలోవర్స్ అట్రాక్ట్ చేయాలని ఏ కాంటెంట్ కూడా మనం క్రియేట్ చేయకూడదు. దిస్ ఈజ్ థంబ్ రూల్ ఇది. సో మన కాంటెంట్ వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది, వాల్యూ అనేది యాడ్ చేస్తేనే సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు లాంగ్ టర్మ్ మనతో జర్నీ చేస్తారు. సో అందులో ఇటువంటి మనం లాస్ అయిపోతాం అనేటువంటి భయం ఏ మాత్రం అవసరం లేదు. రెండవది ఏంటంటే, వాట్ ఇఫ్ ఐ చూస్ ఎ రాంగ్ నిష్. నేనేమో పలానా సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ని, కానీ నేనేమో ఇన్ని సంవత్సరాల నుంచి వేరే నిష్లో నేను ట్రై చేస్తున్నాను, ఇప్పుడు మార్చుకుంటే ఏమైపోతుందో. నథింగ్ అండి. మీరు సోషల్ మీడియా అకౌంట్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని ఛానల్స్ పెట్టవచ్చు, బట్ ఈచ్ ఛానల్కి ఒక్క నిష్ మాత్రమే ఉండాలి. అండ్ అన్ని ఛానల్స్లో కూడా సేమ్ టాపిక్స్ వెళ్తే ఇంకా మంచిది. మీరు గ్రో అయ్యేటప్పుడు ఇంకా ఇంకా మీకు డిఫరెంట్ ఛానల్స్ నుంచి ఇన్కమ్ సోర్సెస్ కింద అవి డెవలప్ అవుతూ ఉంటాయి. కానీ ఒకవేళ మనం పెట్టిన దాంట్లో మనం కాంటెంట్ ఇస్తున్నా సరే కానీ మనకి వ్యూవర్షిప్ సరిగ్గా రాకపోయినా, లేదు మన అందులో ఎక్స్పర్ట్ కాదని మనకు అర్థమైనా, వెంటనే దాన్ని డ్రాప్ చేసుకొని మనకు అసలైన నిష్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. డిస్కరేజ్ అయిపోయి అక్కడతో ఆపేయడం కంటే మనకి ఏదైతే బాగా వచ్చో, ఏదైతే నిజంగా ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేలా చేయగలుగుతామో దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం ప్రయత్నం చేయాలి, అంతేగాని అక్కడతో విడిచిపెట్టకూడదు. అండ్ థర్డ్ మెయిన్ ప్రాబ్లం ఏం చూస్తున్నామంటే, ఐ హ్యావ్ మల్టిపుల్ ఇంట్రెస్ట్. నాకు అందులో ఇంట్రెస్ట్ ఉందండి, ఇందులో ఇంట్రెస్ట్ ఉందండి, ఇందులో కూడా ఉందండి, ఇందులో కూడా ఉందండి. చాలా వాటిల్లో మనకి ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఎందుకంటే లెర్నింగ్ మైండ్కి కూడా ఎప్పుడు కూడాను ఏదో ఒకటి నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్న ప్రతి దాంట్లో కూడా మనం ఏమనుకుంటామంటే అమ్మో నాకు ఇదే చాలా బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. నేర్చుకునేటప్పుడు, నేర్చుకోవాలని ఉత్సాహం చూపించేటప్పుడు మనందరం కూడా అదే ఫేస్ చేస్తూ ఉంటాం.
సో అటువంటి దాని నుంచి కూడా మనం బయటపడాలి. ఆ బయటపడటానికి ఎటువంటి మనం ఫాలో అయితే బాగుంటుందో చూద్దాం. స్పెసిఫిసిటీ విన్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే కానీ స్పెషలిస్ట్ దగ్గరికి మనం ఎలా అయితే, చాలా మంది మీకు ఎగ్జాంపుల్ చెప్పే ఉంటారు ఆల్రెడీ. ఒక హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఛాతీలో మనకి మంటగా ఉంది, నొప్పి వస్తుంది అనిపించింది అనుకోండి, మన ఇంటి పక్కనే ఆర్థోపెడిషియన్ ఎంత పెద్ద సూపర్ స్పెషలిస్ట్ అయినా సరే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళమండి మనం. కార్డియాలజిస్ట్ ఎంత దూరం ఉన్నా సరే కానీ ఆయన దగ్గరికే వెళ్తాం మనం. అదే రకంగా ఈవెన్ మనం చెక్ చేసుకున్నా సరే కానీ యూట్యూబ్లో మనం ఏదైనా ఒక టాపిక్ గురించి సెర్చ్ చేసేటప్పుడు దానిలో ఉన్నటువంటి స్పెసిఫిసిటీని చూసుకుని మనం కూడా చూస్ చేసుకుంటూ ఉంటాం తప్పితే మనకు నచ్చిన దాంట్లో మనం వెళ్ళిపోతూ ఉండము. సో స్పెసిఫిసిటీ ఆల్వేస్ విన్స్ అండ్ బికమ్ ద అథారిటీ ఇన్ దట్ స్పెసిఫిక్ ఏరియా. మీరు చూస్ చేసుకున్నటువంటి దాంట్లో మీకు నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి కూడా ఒక సబ్జెక్ట్ అనుకున్నాం అనుకోండి, దాంట్లోనే మన నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు యూ విల్ బికమ్ యాజ్ అ అథారిటీ. రేపు పొద్దున్న ఆ స్పెసిఫిక్ టాపిక్ గురించి మిమ్మల్ని చెప్పాలనిపించి ఎవరైనా ట్రైనర్ పిలవాలనుకున్నా సరే కానీ మిమ్మల్నే పిలవడానికి ఒక ప్రూఫ్ కింద అది ఉపయోగపడుతుంది అన్నమాట మనకి. అదే అథారిటీగా మనం చూపించగలుగుతాం. ఒకవేళ ఎవరికైనా అర్థం కాని టెక్నికల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు అనిపిస్తుంది అనుకోండి, సింప్లిఫై చేసి చెప్పగలిగే సత్తా ఉంటే అందులో మీకు అథారిటీ వచ్చినట్టే. అంటే అథారిటీ అంటే మళ్ళీ ఇక్కడ 2 types ఆఫ్ అథారిటీస్ ఉంటాయండి. నేనే గొప్ప అనే అథారిటీ కాదు అక్కడ కావాల్సింది మనకి. ఈ సబ్జెక్ట్లో నేను కూడా ఎక్స్పర్ట్, నేను కూడా బాగా చెప్పగలను. ఆ అథారిటీ అనేది మనం వేరే వాళ్ళకి ప్రదర్శించగలగాలి. అంతేగాని నేనే గొప్ప అనేది కాదు. అలా గొప్పవాడు ఇప్పటివరకు ఎవరు లేరు. సో మనం ఏది ట్రై చేసినా సరే కానీ ఇట్ విల్ వర్క్ అండి, మనకు పనిచేస్తుంది అది. అండ్ యూసేజ్ ఆఫ్ లాంగ్వేజ్. కొన్నిసార్లు లాంగ్వేజ్లో కూడా మనం బ్యారియర్ కింద చూసుకొని అయితే ఇంగ్లీష్లో చెప్తేనే ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు, హిందీలో చెప్తేనే ఎక్కువ మంది వస్తారు, అలాంటిది ఏం లేదండి. మన దగ్గర నుంచి మనకి డైరెక్ట్ చేయగలిగేటటువంటి ట్రైనర్స్ కూడా మన దగ్గర సూపర్బ్ నెంబర్తో ఉన్నారు మన దగ్గర ఫాలోవర్స్లో కానీ, అదే రకంగా వాళ్ళ కాంటెంట్ని మంచి ఎంగేజ్ చేసే వాళ్ళు కూడా. సో లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ బ్యారియర్. అయితే ఎవరికి చెప్పాలి అనేటప్పుడు మనం దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే 5 Ps అని ఒక ఫార్ములా ఉంది. ఈ 5 Ps ఫార్ములా గనక మీరు ఫాలో అయితే మీ యొక్క స్పెసిఫిక్ నిష్ ఏంటి, మీ యొక్క నిర్దిష్టమైన రంగం ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే మన సోషల్ మీడియా అకౌంట్స్లో మన యొక్క డిస్క్రిప్షన్ అనేది ఒక్కొక్క అకౌంట్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఒకలాగా, ఫేస్బుక్లో ఒకలాగా, యూట్యూబ్లో ఒకలాగా ఇలా ఉండకూడదండి. ఎక్కడ చూసినా సరే కానీ సేమ్ ప్రొఫైల్ పిక్చర్ ఉండాలి, సేమ్ లైన్ ఉండాలి. ఓకే, ఉదయ్ భాస్కర్ అంటే డిజిటల్ కోర్స్ క్రియేటర్, లేదు ట్రైనర్, లేదు ఈ పేరెంటింగ్ కోచ్, ఇలా ఏదో ఒక్కటే కనిపించాలి వాళ్ళకి అందులో. ఎన్ని సబ్జెక్టులో మీరు ఎక్స్పర్ట్ అయినా సరే కానీ. సో దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఈ 5 Ps అనేది మంచి ఫార్ములా ఇది. సో దీంట్లో ఫస్ట్ థింగ్ ఈజ్ ద ప్రాబ్లం. ఫస్ట్ P ఈజ్ ప్రాబ్లం. మీరు బీయింగ్ ఏ ట్రైనర్ లేదా ఎక్స్పర్ట్, ఒక స్కిల్డ్ పర్సన్ లేదా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఏదైనా అవనివ్వండి, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అవనివ్వండి, మీరు ఎటువంటి ప్రాబ్లంని సాల్వ్ చేయగలుగుతారు? ఎటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు అంటే, సపోజ్ ఒక కెరీర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ట్రై చేస్తున్నాం ఒక మిడిల్ రేంజ్ ఎంప్లాయీ ఎవరైనా ఉంటే ఆయనకి కెరీర్ గైడెన్స్ ఇవ్వటానికి, కెరీర్ గైడెన్స్ ఇది కూడా బట్ స్టూడెంట్కి ఇస్తున్నామా, ఎంప్లాయీకి ఇస్తున్నామా, లేదు ఆల్రెడీ లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసుకోవడానికి ఇస్తున్నామా? వాళ్ళ ప్రాబ్లం మీరు ఎలా సాల్వ్ చేస్తారు? అండ్ లేదు మీకు వంట వండడం సూపర్ వచ్చు, అది మీరు 100 మందికి నేర్పించాలనుకుంటున్నారు, మీరు దాని మీద యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నారు, లేదా దాని మీద ఇన్స్టాగ్రామ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నారు. మీరు ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నట్టు అక్కడ? ఎవరికైతే రకరకాల వంటలు చేయాలనిపించినా తెలియకపోవడం వల్ల ఆగిపోతున్నారో అదొక ప్రాబ్లం వాళ్ళకి మీరు దారి చూపించాలి. లేదు అంటే నేను ఒక బ్యాచిలర్ని ఎక్కడో ఉంటున్నాను, నేను జస్ట్ మీ వీడియో ఒక 10 నిమిషాలు చూసానంటే నేను కూడా అద్భుతంగా వంట చేసుకోగలుగుతాను, నా ఫుడ్ నేను వండి తినగలుగుతాను నేను. అటువంటి డైరెక్షన్ మీరు నాకు ఇచ్చారనుకోండి మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా, లేదా మీ కాంటెంట్ అందాం ఇక్కడ అందకల్లా కాసేపు మనం దీన్ని కాంటెంట్ అందామండి. మీ కాంటెంట్ చూసిన తర్వాత నా మట్టుకు నేనే దాన్ని కుక్ చేసుకోగలుగుతున్నాను అనుకోండి, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. నేను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటాను, మిగతా కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను నేను.
సో ఆ విధంగా ఏ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ఫస్ట్ పీ. సెకండ్ పీ ఈజ్ పర్సోనా. పర్సోనా అంటే ఎంటైర్ ఆ పర్సన్ యొక్క మొత్తం మనకు అన్ని తెలియాలండి ఆయన గురించి. ఆ పర్సన్ గురించి అంటే ఏమేం తెలియాలి ఇక్కడ? ఫస్ట్ ఈజ్ ఏజ్. ఆయన ఏజ్ ఎంతో తెలియాలి, ఆయన క్వాలిఫికేషన్స్ ఏంటో తెలియాలి. ఎందుకంటే ఏ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ వాడితే వాళ్ళకి అర్థం అవుతుంది. చదువుకున్న వాళ్ళు బాగా పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ వాడాలి. అలా అయితేనే వాళ్ళు మన కాంటెంట్ని చూడటానికి ఇష్టపడతారు. జెండర్ స్పెసిఫిసిటీ కూడా ఉందండి. ఓన్లీ లేడీస్ చూసేది, ఓన్లీ జెంట్స్ చూసేవి, వాళ్ళకు ఉపయోగపడేవి దానికి మనం ప్రిపేర్ చేస్తూ ఉంటే అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ ఏరియా ఆఫ్ లివింగ్, వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతం కూడా, అంటే ఇండియాలో ఉంటున్నారా, ఫారెన్ లో ఉంటున్నారా, ఇండియాలో ఉంటే మళ్ళీ ఏ ఏరియాలో ఉంటున్నారు, సౌత్ ఇండియనా, నార్త్ ఇండియనా, సౌత్ ఇండియన్ అయితే మళ్ళీ ఏ స్టేట్ లో ఉంటున్నారు, ఇవన్నీ కూడా. ఎందుకంటే కల్చరల్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయండి. దాన్ని బట్టి కూడా మీ యొక్క స్పెసిఫిసిటీ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ వాచింగ్ యువర్ కాంటెంట్, యూ క్యాన్ గో విత్ మోర్ స్పెసిఫిక్, ఇంకా నిర్దిష్టంగా మనం వెళ్ళొచ్చు. అండ్ ప్రిఫరెన్సెస్, ఈ ప్రిఫరెన్సెస్ అంటే మనకి ప్రిఫరెన్సెస్ కాదు, మన యొక్క ఆడియన్స్ కి ఏ ప్రిఫరెన్స్ చూస్తాడు, అంటే ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ ఇస్తూ ఉంటే ప్రిఫరెన్షియల్ గా మన ఛానల్ ని ఎక్కువసేపు చూస్తున్నాడు. ఇది యూట్యూబ్ ఆల్గోరిథంలో మనకి స్టూడియో అని ఉంటుంది కదండి, దాంట్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేర్పిస్తాం మనం ఇప్పుడు. సో వాళ్ళకి ప్రిఫరెన్స్ వాళ్ళు ఇస్తూ ఉంటేనే మనం ఆ కాంటెంట్ ఇవ్వాలండి. లేదు అంటే నేను అద్భుతంగా చెప్తున్నాను అన్నా సరే కానీ ఆయనకు ఉపయోగపడకపోతే నథింగ్. మనకి ఎంత వచ్చు అనేది డంప్ చేయడం కాదు ఇక్కడ కావాల్సింది. ఈ పర్సన్ని, అంటే పర్సోనా అంటే వీటన్నిటినీ గనక మనం కన్సిడర్ చేస్తే, ఈ 5 points ని కన్సిడర్ చేస్తే ఒక ఇమేజ్ రావాలన్నమాట మన మైండ్ లో. ఓకే, ఈ పర్సన్ గనక నా వీడియో చూడాలి అంటే నేను ఈ కాంటెంట్ ఇస్తే ఆయన ఖచ్చితంగా చూస్తాడు అని మనకి ఐడియా రావాలి అంటే ఫస్ట్ వీటన్నిటిని కూడా డిఫైన్ చేయాలి. ఇవి డిఫైన్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి అనేది నేను ఒకసారి మళ్ళీ మీకు లాస్ట్ సెంటెన్స్ కింద చూపిస్తాను. అంటే సో పర్సన్ అనేది మన ఆడియన్స్ ఎవరు అనేది మన ఇమాజినేషన్ లో క్లియర్ కట్ గా ఒక ఫోటో వచ్చేయాలి మనకి. అలా ప్రిపేర్ చేసుకోవాలి. థర్డ్ థింగ్ ఈజ్ ప్యాషన్. మనకి ఇంట్రెస్ట్ ఉండాలండి. మనం ఏం చెప్పేస్తున్నామో ఎంత చెప్పేస్తున్నాం అనేది కాదు, మనకు కూడా దానికి ఇంట్రెస్ట్ చూపించాలి. ఎంత ఇంట్రెస్ట్ గా వాళ్ళకి ఉపయోగపడేట్లు చెప్తున్నాం అన్నది. అండ్ ఫోర్త్ పీ ఈజ్ ప్రాఫిటబుల్. సో ఇవన్నీ చెప్తున్నాము సరే, ప్రాఫిటబుల్ బోత్ టు యూ అండ్ యాజ్ వెల్ యాజ్ మీ క్లయింట్కి కూడా, ఐ మీన్ మీ సబ్స్క్రైబర్ కూడా ప్రాఫిట్ ఉండాలి. ఇద్దరికి ప్రాఫిట్ ఉండాలండి. ఓకే. అండ్ ప్రూఫ్ అంటే దిస్ ఈజ్ సర్టిఫికేషన్ కావచ్చు, మీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆల్రెడీ మీరు చేసినటువంటి ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వీటిని చూపించడం వల్ల కూడా మీ యొక్క నిష్ అనేది వ్యాలిడ్గా వెంటనే అది మనం కన్సిడర్ చేయొచ్చు. సో యూ కెన్ గో విత్ దట్ అని చెప్పి మనం డిసైడ్ అవ్వచ్చు అన్నమాట. ఓకే అండి. సో ఎలా చేస్తామండి ఇది? యూనిక్ మెథడాలజీ ఉండాలి, మనకంటూ ఒక స్పెసిఫిక్ మెథడ్ ఉండాలి. మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏ వీడియో చేస్తున్నా వాళ్ళకి ఇచ్చేటటువంటి డైరెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఆ మెథడాలజీ అంటాం. అంటే యోగా ఇన్స్ట్రక్టర్ అయితే ఏ విధమైన యోగా ఇస్తున్నాడు, ఆన్లైన్లో చెప్తున్నారా, లేదా 20 days పెడుతున్నారా, 5 days పెడుతున్నారా, ఆ మెథడాలజీ వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని రావడానికి వాళ్ళకి ఉపయోగపడేట్లు చెప్పడానికి ఈ నిష్ అనేది మనం ఏ విధంగా చేస్తామని. సో వీటన్నింటినీ సరే మనకి ఇవన్నీ కనిపెట్టాలంటే చాలా కష్టం అనుకుంటే దిస్ ఈజ్ ద లాస్ట్ సెంటెన్స్ ఐ వాంట్ టు రివీల్ టు యూ. జస్ట్ మీ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అంటే, ఎనీ ఏఐ, మీరు ఏ ఏఐ వినియోగించుకుంటున్నా సరే కానీ చాలా సింపుల్గా అది మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతుంది. అది సో అది భూతంలాగా చూడొద్దు. ఇట్స్ ఎ ఫ్రెండ్ టు ఆల్ ఆఫ్ అస్. ఇట్స్ ఎ ఫ్రెండ్ అండి, మనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అది మనం ఎంత బాగా దానికి హెల్ప్ అడిగితే అంత బాగా హెల్ప్ చేస్తుంది. దానికి మీరు ఒక్కటే చెప్పండి, మీ పేరు చెప్పండి, మీ పర్సోనా అంటే మీరు ఎటువంటి ఉదయ్ గారు, స్టూడెంట్స్ we are going to cover that in detail now. So that ఓకే prompting. సార్. ఓకే. సో ఆ ఏరియాలో మళ్ళీ మీకు ఒకసారి అక్కడ అన్ని కూడా ఇవన్నీ కవర్ చేస్తాయండి. సో ఇప్పుడు చెప్పిన 5 P's ఇక్కడ పెట్టి జస్ట్ మీరు మీ ఐడియల్ ఫాలోవర్స్ ని ఎలా మీరు అట్రాక్ట్ చేయాలి అని అడిగితే అది మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఒక సింగిల్ లైన్ లో ఇవ్వమని చెప్పండి. దాన్ని ఏ విధంగా చేయాలి, మీ సోషల్ మీడియాలో అకౌంట్లో, మీ ప్రొఫైల్లో దాన్ని ఎక్కడ ప్లేస్ చేస్తే మీ యొక్క స్పెసిఫిసిటీ వాళ్ళకి ఇంకా బాగా అర్థమయ్యి మిమ్మల్ని ఫాలోవర్స్ అనేవాళ్ళు నిజంగా ఒక వాల్యుబుల్ ఫాలోవర్స్ కింద ఎలా మారుతారు అనేది మీరు అక్కడ చూడగలుగుతారు. సో నిష్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్.
So please identify your specific area and niche. Thereby you can get a very good results as well as your followers also. So thank you so much. ఏమైనా డౌట్స్ ఉంటే at the end of the session I will clear that. So remaining part ki I am handing over to Sridhar Veermala sir. Over to you, sir. Thank you very much for the యా opportunity. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉదయ్ సార్ ఒక పార్టిసిపెంట్గా వస్తానని జాయిన్ అయ్యి అండ్ యూ కేమ్ వాలంటరీలీ, ఎందుకంటే ఫౌండేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఫౌండేషన్ లే చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ అందరూ చాట్ జీపీటీతో రెడీగా ఉన్నారు కదా. సో ఉదయ్ సార్ చెప్పిన దానికి విల్ కంటిన్యూ, రైట్? సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్. మనం అందరం కూడా చాలా వరకు కూడా అక్కడ పోతాం గేమ్ని. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ అవర్ నిష్, హౌ డు వి డూ. సో ఇప్పుడు నాకు క్లారిటీ లేదు అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. డోంట్ వర్రీ. సో లెట్స్ గో విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. ఇప్పుడు మీరు బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఈజీ, డైరెక్ట్గా మీ బిజినెసే ఉంటుంది. బట్ మిగతా వాళ్ళకి వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ లుకింగ్ ఫర్ అవన్నీ కూడా నో ప్రాబ్లం. సో ఏదైనా ఒకటి తీసుకోండి ఎక్సర్సైజ్కి, దెన్ లేటర్ విల్ కంటిన్యూ. యూ కెన్ కంటిన్యూ దట్. ఓకే. సో థింక్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్. యా. సో అగైన్ జస్ట్ రిమైండర్ అండి, దిస్ ఇస్ అ ఛాలెంజ్, దిస్ ఆర్ అ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో అదొకటి గుర్తుంచుకోండి. అగైన్ గూగుల్ ఫామ్ అవన్నీ కూడా కొంతమంది ఫిల్ చేయలేదు. సో విల్ ఎక్స్ప్లెయిన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇందాక ఉదయ్ గారు చెప్పినట్టు లైఫ్ వర్క్స్ ఇన్ రివర్స్, రైట్? సో స్టార్టింగ్లో ఒక మేడం చెప్పారు, రైట్? సో వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద ఫౌండేషన్, రైట్? సో కీప్ ద ఎండింగ్ ఇన్ ద మైండ్ ఇన్ ద బిగినింగ్, రైట్? సో వీ డోంట్ స్టార్ట్ విత్ యాక్షన్, వీ స్టార్ట్ విత్ క్లారిటీ. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద రీజన్. కొంతమంది ఏంది, నాకు ఇంకా టూల్స్ చెప్పలేదు, నాకు ఇంకా ఏమి ఇవ్వలేదు, రైట్? సో నేను ఇంకా పోస్ట్ చేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ కొంతమంది కొంటుంటాయి. బట్ ఫౌండేషన్ ఈజ్ ఇంపార్టెంట్, దట్ క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. సో ఎవ్రీబడి రెడీ విత్ యువర్ చాట్ జీపీటీ అకౌంట్స్, రైట్? ఇఫ్ యూఆర్ రెడీ విత్ యువర్ చాట్ జీపీటీ, టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. ఎవ్రీబడి షుడ్ బి రెడీ విత్ చాట్ జీపీటీ. ఎక్సలెంట్. సో ఐ థింక్ వెరీ గుడ్. చూసి అందరూ ఏఐ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యాస్ ఏఐ అకౌంట్ అండ్ దే ఆర్ ఆల్ రెడీ. ఐ డెంట్ సీ ఎనీబడి నాకు హెల్ప్ కావాలి అని అనిపించిన వాళ్ళు ఎవరు కనిపించలేదు నాకు. సూపర్ సూపర్ అండి, వండర్ఫుల్. ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ యాక్టివ్, రెడీ రెడీ రెడీ. ఎస్ 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 ఎస్, వండర్ఫుల్. సో 2 డివైజెస్ ఉంటే బెటర్ అండి, ఎందుకంటే మనం ఇక్కడ చూస్తూ స్క్రీన్ చూస్తూ సెకండ్ సైడ్ యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్, రైట్? సో మీరు చూస్తూ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. సో లెట్ స్టార్ట్. సో అందరూ కూడా చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్లో. సో క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని ఆప్షన్ ఉంటుంది. సో లెట్ మీ ఆల్సో షో దట్ సైమల్టేనియస్గా. ఓకే. సో ఇక్కడ నేను కూడా చేస్తాను మీతో పాటు. ప్రాజెక్ట్స్ అని ఉంది చూడండి. సో క్రియేట్ ప్రాజెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మై సోషల్ ప్రొఫైల్, సోషల్ మీడియా ప్రొఫైల్. సో డోంట్ వర్రీ, మీకు డీటెయిల్డ్ స్టెప్స్ రికార్డింగ్ అన్నీ ఇస్తాము. జస్ట్ ట్రై టు ఫాలో. కొంతమంది మేబీ యూ కెన్ బి యువర్ బిగినర్, యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, నో నీడ్ టు వర్రీ. మీకు వీలైనంత చేయండి. డోంట్ ప్యానిక్, ఇది మిస్ అయ్యింది నేను చేయలేకపోయానంటే టెన్షన్ అవసరం లేదు. ఎవ్రీబడి కెన్ డూ దిస్ in some time, right? So yeah, అందరూ ప్రాజెక్ట్ క్రియేట్ చేశారనుకుంటే ఐఎమ్ జస్ట్ on phone. Okay, so try to follow అండి, try to follow. That's why I said 2 devices is important if you have to do live action. Otherwise only మన లెర్నింగ్లోకి వెళ్ళిపోతాం, right? Okay, I'll give 30 seconds. Everybody create a project, my social media profile or anything that you want. ఏదో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. Now we are telling ChatGPT what is our expertise. Okay, సో ఇది ఎన్నో రకాలుగా చేయొచ్చు. కొంతమంది ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఉండుంటారు, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అనే డౌట్స్ ఉంటాయి. దట్స్ ఫైన్. సో జస్ట్ ఫాలో ది సింపుల్ థింగ్స్, రైట్? సో నేను మీకు చార్ట్లో ఒక ప్రాంప్ట్ పెడుతున్నాను. సో నిన్న మీ అందరూ కూడా యూ హ్యావ్ ద 3 ఆన్సర్స్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఎక్సర్సైజ్, అందుకే చెప్పాను. సో ఆ చార్ట్లో ఉన్నది కాపీ చేసుకుని మీకు క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 మీ ఆన్సర్ పెట్టండి అక్కడ. వై ఐ వాంట్ టు క్రియేట్ కంటెంట్, వాట్ కంటెంట్ ఐ విల్ క్రియేట్, హూ ఐ ఆమ్ క్రియేటింగ్ కంటెంట్. ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది నేను చేయాలనుకుంటే డోంట్ వరీ, జస్ట్ ఫాలో. మీరు తర్వాత మళ్ళీ వీడియో చూసి ప్రాక్టీస్ చేద్దరు, కానీ జస్ట్ ఎవరికైతే కంఫర్టబుల్గా ఉందంటే మీరు చేసేయండి. వై ఐ వాంట్ టు క్రియేట్ ద కంటెంట్, అక్కడ మీ ఆన్సర్స్ నేను ఆల్రెడీ అందరు రాసుకున్నారు. రీప్లేస్ దట్ ఆన్సర్.
వాట్ కంటెంట్ ఐ విల్ క్రియేట్, హూ యామ్ ఐ క్రియేటింగ్ కంటెంట్ ఫర్. ఆ 3 ఆన్సర్స్ మార్చేసి మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా ప్రాంప్ట్ అలాగే ఉంచి మీరు చాట్ జీపీటీలో అక్కడ పేస్ట్ చేసేయండి. ఎవరైనా ఇస్తారా నాకు ఈ 3 ఆన్సర్స్? ఐ విల్ డూ ఇట్ హియర్. ఎవరైనా మీ 3 ఆన్సర్స్ చెప్పండి. ఆర్ యూ కెన్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ ఆర్ కెన్ టెల్ మీ. ఎనీ వన్ పర్సన్ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, నోబడీ ఈజ్ రెడీ. Yeah, yesterday we discussed 3 questions and why I want to create the content, what content I will create, who am I creating content for. ఓకే, యా విజయ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. విజయ్ గారు అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నారు. ఆప్షన్స్ లేదా? యా, యూ కెన్ అన్మ్యూట్ నౌ. మీకు ఈ ప్రాంప్ట్స్ అన్నీ కూడా వస్తాయి, డోంట్ వర్రీ. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి షేర్డ్. ఎస్ విజయ్ గారు చెప్పండి, మీదేంటి? వాట్ ఈస్ యువర్ వై ఐ వాంట్ టు క్రియేట్ కంటెంట్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? Stress management, sir. ఓకే, వై మీన్స్ స్ట్రెస్ మేనేజ్మెంట్. Yes, sir. ఓకే, సో అందరూ చాట్లో కావాలంటున్నారు. 1 సెకండ్. Stress management lead generation. యా, సో వై అయినప్పుడు మనము లెట్స్ ట్రై టు గివ్ వాట్ ప్రాబ్లమ్ యు ఆర్ ట్రైంగ్ టు అడ్రస్, రైట్? సో యూ Yes, sir. వాంట్ హెల్ప్ పీపుల్ టు మేనేజ్ స్ట్రెస్, Yes, sir. రైట్? సో వాట్ కంటెంట్ ఐ విల్ క్రియేట్. To reduce ఎలాంటి the కంటెంట్ చేద్దాం stress. అనుకుంటున్నారు? యా, స్ట్రెస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఏం చెప్తారు మీరు? To reduce the stress and lead the happy life, sir. ఓకే, How to lead happy life. హౌ టు లీడ్ హ్యాపీ లైఫ్, టిప్స్, ట్రిక్స్, సంథింగ్ లైక్ రియల్ సొల్యూషన్స్ దట్ వర్క్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, ఎనీథింగ్ దట్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి మీరు ఎలాంటి కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నారు, ఎవరి కోసం? Women at the age of 25 to 45, sir. ఎక్సలెంట్. ఉమెన్ ఇన్ ద At the age ఏజ్ of 25 to గ్రూప్ ఆఫ్ 45. 25 to 45. దిస్ ఇస్ వెరీ క్లియర్. సో ఇలా మీరు చాలామంది కూడా నేను క్లారిటీగా ఉన్నారు. సో యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఇగైన్ ఇది మీరు చాట్ జీపీటీకి ఇది ఇచ్చేసి ఈజ్ ఇట్ కరెక్ట్ అని చెప్పి అది రిఫైన్ చేయమని కూడా రిఫైన్ చేస్తుంది. సో నో నీడ్ టు పానిక్, రైట్? సో అది మిగతాదంతా సేమ్ ఉంచండి, నో నీడ్ టు చేంజ్. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చేసి మీరు ఎంటర్ చేసేయండి, రైట్? చాట్ జీపీటీ విల్ గివ్ యూ సమ్ అవుట్పుట్. ఓకే, సో ఐ విల్ గివ్ ఫ్యూ సెకండ్స్, 1 minute వెయిట్ చేస్తాను. అందరూ కూడా జస్ట్ డూ ఇట్. సో నో, ఇది వచ్చిన తర్వాత ఏం చేయకండి, జస్ట్ లీవ్ ఇట్, జస్ట్ ఫినిష్ దట్ స్టెప్ అండ్ వెయిట్ ఫర్ అ మినిట్. అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్ టూ మచ్, జస్ట్ లిజన్ నౌ, జస్ట్ అబ్జర్వ్ చేయండి, తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఒక అవుట్పుట్ వస్తుంది. నో నీడ్ టు డూ ఎనీథింగ్ రైట్ నౌ, లెట్ ఇట్ బీ దేర్. ఈ స్టెప్ కంప్లీట్ చేసిన వాళ్ళకి నేను ఇంకొక ప్రాంప్ట్ పెడుతున్నాను వాట్సాప్ గ్రూప్లో. ఎంటర్ దట్ సెకండ్ ప్రాంప్ట్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. ఇంకా మనం ఇన్పుట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో సెకండ్ ప్రాంప్ట్ జస్ట్ ఒక ఐ హ్యావ్ 5-6 ప్రాంప్ట్స్ అవి ఎంటర్ చేసేస్తే
we are creating our social media profile. As simple as that. ఓకే, సో ఈ సెకండ్ ప్రాంప్ట్ ఎంటర్ చేసిన తర్వాత మనకి సింపుల్ ఒక 2 లైన్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ విజయ్ గారు, హెల్పింగ్ ఉమెన్ 25 to 45 మేనేజ్ స్ట్రెస్ అండ్ బిల్డ్ ఎ హ్యాపీయర్ లైఫ్, సింపుల్ ప్రూవెన్ టూల్స్ ఫ్రమ్ రియల్ ఎక్స్పీరియన్స్. లేదా ఉమెన్ 25 to 45 లెస్ స్ట్రెస్ మోర్ కామ్ అండ్ జాయ్, రియల్ లైఫ్ టిప్స్ దట్ యాక్చువల్లీ వర్క్. సో ఇదేం చేస్తుందంటే మీరు ఇన్స్టాగ్రామ్ బయో పెట్టుకోమంటుంది. ఇన్స్టాగ్రామ్లో వీ కెన్ యాడ్ బయో 100 క్యారెక్టర్స్ మాత్రమే, ఐ థింక్ 100 or 150 క్యారెక్టర్స్ మ్యాక్సిమం పెట్టొచ్చు, రైట్? సో ఇది మీరు అక్కడ పెట్టుకోండి మన ఇన్స్టా బయోలో. ఒక్క నిమిషం, ఇఫ్ ఐ కెన్ ఓపెన్ దట్ బయో. యా, మీరు ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఎడిట్ ప్రొఫైల్, యా ఇక్కడ బయో అని ఉంది చూడండి. సో ఇందులో మీకు నచ్చింది అప్డేట్ చేయొచ్చు. ఇంకా దీన్ని కావాలంటే మీరు ఇంకొంచెం రిఫైన్ చేసి ఫైన్ ట్యూన్ చేసుకుని ఈ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ బయోలో అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే రైట్ నౌ దట్ ఈస్ వాట్ పీపుల్ సీ. మనము ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా, దట్ ఈస్ వాట్ 1 లైన్లో అందరికి కనిపిస్తుంది. దట్ ఈస్ ద సెకండ్ ప్రాంప్ట్. దెన్ ఓకే, సో ఐల్ జస్ట్ గివ్ ఎ మినిట్. ఇఫ్ లైవ్లో చేయాలనుకునే వాళ్ళు చేసేయండి, అదర్వైజ్ ఐ విల్ జస్ట్ వెయిట్ ఫర్ ఎ మినిట్ అండ్ దెన్ కంటిన్యూ. సో ఇవన్నీ కూడా స్టెప్స్ ఇస్తాను, డోంట్ వరీ. సో మీకు ఒక డాక్యుమెంట్ పంపిస్తాను, ఆ డాక్యుమెంట్లో ఈ స్టెప్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. ప్లీజ్ డోంట్ షేర్ ఎనీథింగ్ ఇన్ ద గ్రూప్ అండి, ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది మధ్యలో. సో ఐఎమ్ గివింగ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్, ఆ స్టెప్స్ ఫాలో అవ్వడానికి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ మనకి యూట్యూబ్ డెస్క్రిప్షన్. యూట్యూబ్లో కూడా మన ప్రొఫైల్ అనేది క్లియర్గా ఉండాలి. సో ఇందాక మీరు ఐడెంటిఫై చేసిన నిష్ని బట్టి యూట్యూబ్లో మన ప్రొఫైల్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటట్టు సెట్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే క్లియర్గా మనకి ఒక డెస్క్రిప్షన్ వస్తుంది. So yeah, life doesn't have to feel this heavy. You can learn to handle stress and still live happy. This channel is for women aged 25 to 45 who feel overwhelmed, emotionally tired, or stuck in constant pressure and expectations. Here we focus on managing stress, building emotional balance, and creating a calmer, happy daily life, whatever. Right? So ఇలా మనకు ఒక 1500 వర్డ్స్ లోపు 1500 క్యారెక్టర్స్ లిమిట్ ఉంటుంది. దానిలోపు మీకు ఒక డిస్క్రిప్షన్ వస్తుంది. మీరు కావాలంటే దీన్నే మళ్ళీ ఇచ్చి రిఫైన్ చేసుకోవచ్చండి. మళ్ళీ యూట్యూబ్కి చాట్‌జీపీటీలో ఇంకొంచెం మీకు నచ్చినట్టు కొంచెం చేంజ్ చేసుకోండి. తెలుగులో కావాలంటే తెలుగులోకి చేంజ్ చేసుకోవచ్చు. సో దీన్ని తీసుకెళ్ళి మీరు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం యూట్యూబ్, ఇన్స్టా బేసిక్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బట్ అట్లీస్ట్ ఈ బయో వరకు ఈ డిస్క్రిప్షన్ ఒకటి మీరు రెడీగా ఉంచుకున్నప్పుడు మనం ఆ టాపిక్స్కి వెళ్ళినప్పుడు వీ కెన్ అప్డేట్. ఓకే, సో వీ హ్యావ్ డన్ విత్ 3. ఐ విల్ వెయిట్ ఎ మినిట్. ఇంకా ఎవరైనా కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటే చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాంప్ట్ ఏంటంటే మీరు యూట్యూబ్లో ఇంకా ప్రాంప్ట్ కొన్ని కీవర్డ్స్ ఇవ్వాలి. మన అకౌంట్ చేసినప్పుడు చాలామంది ఏంటంటే సెట్టింగ్స్ ఎవరు చేయరు. అసలు మన ఛానల్ ఎందుకు, ఎలాంటి, ఎవరికి కోసం, ఇవన్నీ కూడా కీవర్డ్స్ ఇస్తేనే దట్ ఈస్ హెల్ప్ఫుల్. సో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టండి అండ్ కాపీ ఆల్ దిస్ అండ్ కీప్ ఇట్ ఎ సైడ్. సో ఈ కీవర్డ్స్ అనేది మనకు యూట్యూబ్ అకౌంట్ అప్డేట్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది. ఓకే, ఐ థింక్ నా వాయిస్ వస్తుంది కదండి. ఐ థింక్ దెర్ ఇస్ సమ్ ఇష్యూ విత్ మై వీడియో. వాయిస్ వస్తుందండి? Yes, sir. Yes, sir. Yes, sir. వస్తుంది సార్. వీడియో గాట్ స్ట్రక్. ఓకే, యా, లెట్ మీ ఫినిష్ అండ్ దెన్ ఐ విల్ రీజాయిన్. ఓకే, సో ఇక్కడ మీకు కీవర్డ్స్ వచ్చాయి. సో యూట్యూబ్ మనం కస్టమైజ్ చేసుకున్నప్పుడు ఈ కీవర్డ్స్ అనేది అక్కడ ఎంటర్ చేయడం ఇంపార్టెంట్, రైట్? సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. ఆ తర్వాత ఐ థింక్ దెర్ ఇస్ వన్ మోర్, విల్ గివ్ క్విక్లీ.
ఓకే. సో సమ్ టైమ్స్ వీ నీడ్ దట్ వన్ లైనర్ మన బ్రాండ్ కోసం బయోలో పెట్టుకోవడానికి కానీ లేకపోతే మీరు ఇక్కడ ట్యాగ్ లైన్గా కానీ ఇక్కడ డిఫరెంట్ 3 పొజిషన్స్ మన ఆప్షన్స్. ఐ హెల్ప్ ఉమెన్ మేనేజ్ స్ట్రెస్ అండ్ లివ్ హ్యాపీయర్ లైఫ్ త్రూ సింపుల్ ప్రాక్టికల్ గైడెన్స్. ఐ హెల్ప్ ఉమెన్ ఫీల్ కామర్ అండ్ మోర్ ఇన్ కంట్రోల్ త్రూ రియల్ లైఫ్ టూల్స్ దట్ యాక్చువల్లీ వర్క్. ఐ హెల్ప్ ఉమెన్ రెడ్యూస్ డైలీ స్ట్రెస్ అండ్ బిల్డ్ ఎమోషనల్ బ్యాలెన్స్ త్రూ హానెస్ట్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ హైట్. సో మీకు నచ్చింది యూస్ చేసుకోవచ్చు, అదర్వైజ్ యూ కెన్ క్రియేట్ మోర్ వేరియేషన్స్. ఆర్ దీన్నే చాట్ జీపీటీకి ఇచ్చి దాన్ని ఒకసారి క్రిటిసైజ్ దిస్ ఎనీ ప్రాంప్ట్ అండి, ఎనీ అవుట్పుట్ని చాట్ జీపీటీకి మళ్ళీ మీరు ఇచ్చి దాన్ని ఒకసారి రివ్యూ చేసి క్రిటిసైజ్ చేసి గివ్ మీ ఏ బెటర్ కంటెంట్ అంటే అది ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. సో ఇట్ విల్ ఆల్వేస్ గివ్ సజెషన్స్, రైట్? సో నెక్స్ట్ అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ చాలామంది ఇక్కడ వీ విల్ యూ అటెండ్ లాట్ ఆఫ్ బిజినెస్ మీటింగ్స్ కానీ ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఎలివేటర్ పిక్చర్ అడుగుతారు. 30 సెకండ్స్లో మన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ఎట్లా? విత్ ఇన్ 30 సెకండ్స్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ మీ బ్రాండ్ కావచ్చు, మీ సర్వీస్ కావచ్చు, మీ ట్రైనింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? సో ఇదేంటంటే క్లియర్గా మనకు టూ ఆప్షన్స్ ఎలివేటర్ పిచ్ ఇస్తుంది. 30 సెకండ్స్లో మీ బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలా, ఇవన్నీ కూడా మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఆస్క్ చాట్ జీపీటీ గివ్ మీ ఇన్ తెలుగు అంతే. ఆర్ ఇవన్నీ కూడా యూ కెన్ స్పీక్ టు చాట్ జీపీటీ ఇఫ్ యూ వాంట్, రైట్? బట్ సో దీస్ ఆర్ ద అవుట్పుట్స్. ఈ 6 ప్రాంప్ట్స్ యూస్ చేసి మీకు యూఆర్ క్రియేటింగ్ యువర్ డిజిటల్ ప్రొఫైల్. మీ ఇన్స్టాగ్రామ్ బయో వచ్చింది, మీ యూట్యూబ్ డిస్క్రిప్షన్ వచ్చింది, కీవర్డ్స్ వచ్చాయి, యూ హ్యావ్ వన్ లైనర్, యూ హ్యావ్ 30 సెకండ్స్ ఎలివేటర్ పిచ్. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకంటే మీరు ఈవెన్ వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు కూడా ఆర్ యాజ్ ఏ సబ్ టైటిల్స్ మీరు ట్యాగ్ లైన్స్ పెట్టుకున్న వీడియోస్లో కానీ ఎండింగ్లో కానీ స్టార్టింగ్లో కానీ ఆర్ ఈవెన్ అనే పోస్టర్ క్రియేట్ చేసినా కూడా ఇలాంటి కొన్ని కీవర్డ్స్ మీరు యూజ్ చేయడం వల్ల ఇందాక మన ఉదయ్ గారు చెప్పినట్టు ఇట్ విల్ be covered in the social media, whatever is the algorithm used, and also you are positioning yourself constant గా రెగ్యులర్ గా కూడా మీకు ఇది కంటిన్యూ అవుతుందండి, రైట్? సో దీస్ ఆర్ ద 6 prompts ఆర్ దేర్. సో నేను షేర్ చేస్తాను, నో నీడ్ టు వర్రీ ప్యానిక్. బట్ ఐ థింక్ దెర్ ఇస్ ఇష్యూ విత్ మై జూమ్. నా ఆడియో మాత్రం వినిపిస్తుంది, నాకు ఎవరు కనిపించట్లేదు. నేను ఒక 1 minute ఐ రీజాయిన్. గివ్ మీ 1 minute. All right, Andy. So you can all try practicing the same thing. Meanwhile, sir will join us. So today, ide mana task. We have to understand it and. మేడం చాట్ లో పెట్టింది అది కాపీ అవ్వట్లే మేడం. సార్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టారు Yes, sir. ప్రాంప్ట్స్ అండ్ డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తాము. దీప్తి ఫోన్ లో అవ్వదా దీప్తి ఇది కాపీ సారీ మ్యామ్, జూమ్ లో వచ్చేది అవుతుంది కదా, హోస్ట్ అవుతుంది. జూమ్ లో హోస్ట్ వచ్చేది అవుతుంది కదా కాపీ. హోస్ట్ కి మెసేజ్ కోహోస్ట్ కి కింద అవుతుంది మేడం, నార్మల్ వాళ్ళకి అవ్వదు, ఆడియన్స్ కి అవ్వదు, ఓ హోస్ట్ కి ఓకే సార్, కోహోస్ట్ కి ఓకే సార్. అవుతుంది. సో ఒకసారి చాట్ జీపీటీ కాదు, మన వాట్సాప్ గ్రూప్ లో పెడుతున్నారు కదండి, అక్కడ నుంచి కాపీ ఎస్ పేస్ట్ సార్. చేసుకొని డైరెక్ట్ మెసేజ్ చేసుకోవచ్చు మీరు. లేదు అంటే ప్లీజ్ వాచ్ ఇట్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా keen గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఏం చేస్తున్నారు, ఎలా వస్తున్నాయి అనేది. దానికి మీరు నోట్స్ రాసుకుంటూ ఉండండి. వీడియో రికార్డ్ చూసేటప్పుడు మళ్ళీ మీరు ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ అండి విజయ్ గారు. రైట్. సో ప్రతి ఒక్కరు మీ మీ ప్రొఫైల్స్ ని మీ నీష్ ని ఉదయ్ గారు చెప్పిన నీష్ ప్రకారం ఇఫ్ యూ కెన్ రీప్లేస్ దాట్, మీ ఆన్సర్ ఇప్పుడే వచ్చేస్తుంది. ఎవరికన్నా ఇంకా ప్రాబ్లం ఉంటే మేము స్క్రీన్ షేరింగ్ లో మళ్ళీ ఒకసారి డిస్ప్లే చేస్తాము. మీరు మాతో పాటు ప్యారలల్ గా కూడా టైప్ చేసుకోవచ్చు, డిక్టేట్ చేయటం కూడా జరుగుతుంది ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు కాపీ.
సో సార్ వచ్చే లోపల ఈ యాక్టివిటీ అయితే మనం ఎంగేజ్ చేసుకుంటే సార్ వచ్చే లోపల మన రిజల్ట్స్ రెడీగా ఉంటాయి. ఈ స్పెసిఫిక్ ప్రాంప్ట్ మీద ఇఫ్ ఎనీబడి హ్యాస్ డౌట్స్, ఈవెన్ ఉదయ్ సార్ ఉన్నారు కాబట్టి మనకు ఆన్సర్ చేస్తారు. వీ కెన్ హ్యావ్ ద డౌట్స్ క్లారిఫికేషన్. విజయ్ గారు హ్యాండ్ రైస్ చేశారండి. విజయ్ గారు ఇందాక పార్టిసిపేట్ చేసినప్పటి నుంచి ఉందంటున్నారా లేదా మళ్ళీ ఇప్పుడు కొత్త డౌట్ అంటున్నారా మ్యామ్? నో మ్యామ్, పాతదే మ్యామ్ అది. యా కరెక్ట్ మీరు ఇందాక పార్టిసిపేట్ చేశారు కాబట్టి దట్స్ ఫైన్. ఎనీబడి ఎల్స్ హూ వాంట్స్ టు నో ఎనీ డీటెయిల్ అబౌట్ ఏదన్నా డౌట్? నిన్ననే మనకు 3 ఆన్సర్స్ వచ్చాయి కాబట్టి ఇట్ ఈస్ ప్రిటీ ఈజీ టు పోస్ట్. శశిరేఖ గారు చెప్పండి మ్యామ్. మ్యామ్ హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మ్యామ్ హలో, హ్యాపీ ఈవినింగ్. మళ్ళీ ఒక్కసారి ఏం చేయాలో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మ్యామ్. రైట్, సో నేను 3 క్వశ్చన్స్ ఇచ్చాం కదా మ్యామ్ మనం గూగుల్ ఫామ్లో. ద 3 క్వశ్చన్స్ వర్ యువర్ టాస్క్. మీ టాస్క్ క్లియర్గా మీకు ఏం చెప్పాము మీ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ గురించి మనము అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, నెంబర్ 1, why I want to create content? Why you want to create content? Because I want to help mothers who are suffering after delivery, or if you have to help digital products ni sale chesukodaniki edanna leda English language nerpinchali to youngsters, whatever your need is, whatever you want to create content ane why మీరు ఆన్సర్ చేయాలి. ఐ వాంట్ టు హెల్ప్ మదర్స్, ఐ వాంట్ టు హెల్ప్ యంగ్ పీపుల్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూస్. ఏదైనా తెలుగులో ఉన్నా కూడా మీరు దాన్ని ఇంగ్లీష్లోకి ChatGPT యూజ్ చేసుకొని మార్చుకోవచ్చు. సో ఫస్ట్ ఈజ్ వై. సెకండ్ క్వశ్చన్, వాట్ కాంటెంట్ విల్ ఐ క్రియేట్? వాట్ కాంటెంట్ విల్ ఐ క్రియేట్? ఐ విల్ క్రియేట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ videos or any. Deepti garu, can you continue? Babies. Yeah, I'm back అండి. ఓకే, ఎస్ అండి, సేమ్ క్వశ్చన్. సో వాట్ కంటెంట్ అంటే ఇప్పుడు ఇందాక సార్ ఎగ్జాంపుల్ చెప్పారు, కెమిస్ట్రీ లెక్చరర్ ఉంటారు, రైట్? సో మీరు కెమిస్ట్రీ పాఠాలు చెప్తారా, లేకపోతే టైం మేనేజ్మెంట్ గురించి టిప్స్ చెప్తారా, కార్పొరేట్ వాళ్ళకి లీడర్షిప్ చెప్తారా, రైట్? ఇక్కడ శ్రీధర్ గారు ఉన్నారు, హీస్ ఎ టీచర్, రైట్? స్టూడెంట్స్ రిలేటెడ్ ఆర్ పేరెంట్స్ రిలేటెడ్. సో వై ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద కంటెంట్ దట్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్? దట్ ఈస్ ద వన్. అండ్ థర్డ్ వన్, హూ ఆర్ యువర్ ఆడియన్స్? ఎవరి కోసం చేద్దాం అనుకుంటున్నారు? సో విజయ్ గారు క్లియర్గా చెప్పారు, 25 to 45 ఉమెన్, దట్ ఈస్ మై ఏజ్ గ్రూప్ అండ్ జెండర్. ఓకే, సో అలా మనం క్లారిటీగా 3 క్వశ్చన్స్ యూస్ చేసి ఈ ప్రాంప్ట్ మళ్ళీ ఒకసారి రన్ చేస్తే సో క్లియర్గా మీకు మీ సోషల్ మీడియా ప్రొఫైల్ వస్తుంది, ఒక క్లారిటీ అనేది మనకు అక్కడ వస్తుంది. దాన్ని మళ్ళీ మీరు రిఫైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ ఫైనల్. సో ఎన్నిసార్లు అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఎవరన్నా మాట్లాడండి. ఐ కాంట్ హియర్ ఎనీబడి. వినిపిస్తుంది సార్, క్లియర్ గా ఉంది. నాకు వినిపించలేదు, బట్ యా ఫైన్. హ్యాపీ ఈవినింగ్ సార్, వినబడుతుంది సార్, క్లియర్ గా వినబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎస్, శశిరేఖ గారు, గాట్ యువర్ ఆన్సర్. ఒకేసారి అందరికి క్లారిటీ రాకపోవచ్చు, ఇట్ విల్ టేక్ టైం, నో ప్రాబ్లం. కొంతమందికి ఇట్ మే టేక్ సమ్ టైం, దట్ ఈస్ నార్మల్. అయితే సార్ ఇక్కడ అంటే నిన్న ఇచ్చినటువంటి 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని తీసుకొని ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి 3 ప్రాంప్ట్లకి ఆన్సర్స్ వి హావ్ టు ఫస్ట్ గెట్ ప్రాంప్ట్ లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్ రిప్లేస్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మిగతావి జస్ట్ యూ ఫాలో 2, 3, 4, 5 జస్ట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మనం ఏం చేయక్కర్లేదు. తర్వాత సేమ్ సీక్వెన్స్ లో మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే సార్. ఓకే, సో ఇవన్నీ కూడా నేను ఒక గూగుల్ డాక్యుమెంట్లో పెట్టాను, అది లింక్ కూడా ఇప్పుడే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ మీరు మళ్ళీ ఫాలో అవ్వచ్చు. నో నీడ్ టు వరీ. సో చార్ట్లో పెడుతున్నాను. ఎట్ ద సేమ్ టైం ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైం నా వాట్సాప్ ఓపెన్ కావడానికి. యా, ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో వీఆర్ బేసికల్గా మనకేంటంటే ఇందులోంచి మనం సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఇన్స్టాగ్రామ్ అప్డేట్స్ ఎలా ఉండాలి, తర్వాత యూట్యూబ్ అప్డేట్స్ ఎలా ఉండాలి, అవి దట్స్ వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్ నౌ. ఓకే, ఆల్ రైట్. ఓకే, పోస్ట్ చేశానండి, దయచేసి చూసుకోండి. ఇప్పుడున్న ప్రాంప్ట్ ని గూగుల్ షీట్ లో మనం అప్డేట్ చేయడం జరిగింది. ఈజీలీ కాపీ చేసుకోవచ్చు. ద షీట్ ఈస్ ఆన్ ద వాట్సాప్ గ్రూప్, ఫైనల్ గ్రూప్ లో. యా, ఒకసారి యాక్సెస్ చేయగలరా చూడండి ఎవరైనా. ఐ థింక్ ఇట్ ఈస్ ఓపెన్ టు ఎవ్రీబడి. ఎస్ సార్. ఓకే, యా, సో బేసిక్గా అది మీరు కావాలంటే మళ్ళీ వీడియో చూస్తూ కూడా అది ఆ షీట్ యూస్ చేసి 1 by 1 యూ కెన్ కాపీ. ఎస్ మ్యామ్, ధరణి మ్యామ్.
సార్ నా డౌట్ ఏంటంటే ప్రాంప్ట్స్కి సంబంధించి అడుగుతున్నప్పుడు అదే ఇందాక ఉదయ్ సార్ కూడా అన్నారు నిజంగానే లాంగ్వేజ్తో సంబంధం లేదా డిపెండింగ్ అపాన్ ఫాలోవర్స్ ఎందుకంటే మరి మన కంట్రీలో మన దేశంలో ఇంగ్లీష్ అండ్ హిందీ వాళ్ళకి ఎక్కువ రీచ్ అంటే మనం హిందీ కూడా చూస్తాం కదా మనం హిందీ చూస్తాం మనం ఇంగ్లీష్ చూస్తాం కానీ మన తెలుగు హిందీ వాళ్ళు ఎంతమంది చూస్తారు తెలుగు వాళ్ళు ఎంతమంది చూస్తారు తెలియదు కదా అంటే ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్లో ఉమెన్ రిలేటెడ్ సైకాలజీ అని అట్లా పెట్టినప్పుడు ఇప్పుడు నాది ఎక్కువ వ్యూవర్షిప్ రావాలంటే ఇది అందరికీ ఉన్నారు కాబట్టి నిజంగానే లాంగ్వేజ్ బ్యారియర్ కాదా ఆర్ షుడ్ ఐ స్టిక్ టు వన్ పర్టికులర్ లాంగ్వేజ్ టు క్రియేట్ మై దిస్ థింగ్ వాట్ విల్ హెల్ప్ మీ ఇఫ్ ఐ ఆమ్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ టాపిక్ సో యాక్చువల్గా రీసెంట్ డెవలప్మెంట్స్ చూస్తే మీరు యూట్యూబ్ ఇట్ ఈస్ ఆటో ట్రాన్స్లేటింగ్. సో మీరున్న రీజియన్ని బట్టి మీ యొక్క లాంగ్వేజ్ సెట్టింగ్స్ని బట్టి యూ కెన్ వాచ్ స్పానిష్ నౌ, యూ కెన్ వాచ్ ఎనీ జర్మన్ ఎనీథింగ్, మీకు ఇంగ్లీష్లో కానీ మీ నేటివ్ లాంగ్వేజ్లో వస్తుంది. సో ఐ థింక్ దట్ వాజ్ ఏ ప్రాబ్లమ్. బట్ జనరల్గా అంటే మన టార్గెట్ ఆడియన్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ టార్గెటింగ్ ఓన్లీ ఫర్ తెలుగు ఆర్ సౌత్ ఇండియన్, ఇట్ ఈస్ బెటర్ టు చూస్ వన్ లాంగ్వేజ్. సో యూ కంటిన్యూ ఇన్ ద సేమ్. అదర్వైజ్ ఇట్స్ అ మిక్స్, ఒకటి తెలుగులో ఒకటి హిందీలో ఒకటి ఇంగ్లీష్లో ఉండడం వల్ల ఏంటంటే కూడా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, ఎందుకంటే కంటిన్యూటీ అనేది ఉండకపోవచ్చు. సో ది పీపుల్ ఆల్వేస్ గెట్ కన్ఫ్యూజ్డ్. మనం సేమ్ ఒకటి యూస్ చేసాము. ఐ థింక్ ఉదయ్ గారు యూ కెన్ ఆన్సర్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మేడం మీరు చెప్పినట్టుగా అబ్సల్యూట్లీ, కాకపోతే డిఫరెంట్ ఛానల్స్ కనుక మీకు 2-3 లాంగ్వేజ్ వచ్చి అనుకోండి, డిఫరెంట్ ఛానల్స్ పెట్టుకోండి. అప్పుడు డిఫరెంట్ ఛానల్స్ పెట్టుకునేటప్పుడు ఏ స్పెసిఫిక్ లాంగ్వేజ్ చూసే వాళ్ళకి వస్తారు. సపోజ్ నేను హిందీ మాట్లాడుతున్నాను అనుకోండి, ఈ రోజు మీరు హిందీ వీడియో చూసాను, సబ్స్క్రైబ్ చేసుకున్నాను, మీ దాంట్లో మీ ఛానల్లోకి వచ్చి చూసేసరికి మాక్సిమం నాకు తెలుగు వీడియోస్ కనిపించాయి అనుకోండి, అరే తెలుగు వీడియోనా, ఏదో పొరపాటున ఒక వీడియో వచ్చి ఉంటుందిలే అని చెప్పి మళ్ళీ నేను ఆ వైపు కూడా చూడలేకపోయి ఉండొచ్చు. బట్ మన డిఫరెంట్ లాంగ్వేజ్ వస్తే డిఫరెంట్ ఛానల్స్ పెట్టుకుంటే మనకి ఆ ఛానల్ నుంచి ప్రాఫిట్ ఉంటుంది, ఈ ఛానల్ నుంచి ప్రాఫిట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి సార్ చెప్పినట్టుగా యూట్యూబ్ అయితే అబ్సల్యూట్లీ అసలు చాలా ఫైన్. తెలుగు అంటే తెలుగు ఏ లాంగ్వేజ్ వీడియో అయినా సరే కానీ తెలుగులో కన్వర్ట్ చేసి డైరెక్ట్గా ఆడియో వచ్చేస్తుంది అండి. అందులో వీడియో మాత్రం ఫారెన్ లాంగ్వేజ్లో ఉంటుంది, బట్ ఆడియో మాత్రం మనకు తెలుగులో వచ్చేస్తుంది. దాంట్లో కూడా సెట్టింగ్స్ మనం మార్చుకోవచ్చండి. ఆల్మోస్ట్ 40+ లాంగ్వేజెస్ అనేవి ఇండియన్ లాంగ్వేజ్లో మనం చూడొచ్చు, ఏ వీడియో అయినా సరే కానీ. ఇప్పుడు ఇవి కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నప్పుడే చేయాల్సిన మార్పులా ఆర్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఏ ఛానల్ బట్ ఇట్ హ్యాస్ మనం వెరీ నామినల్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మేడం అక్కడ ఆప్షన్ వస్తుంది మేడం, ఇట్ క్యాన్ బి ట్రాన్స్లేటెడ్ ఆర్ నాట్ అని చెప్పి మనకు ఆప్షన్ వస్తుంది. అది మనం ఏ ఓకే టిక్ పెట్టకపోతే ఆటోమేటిక్గా అది ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. లేదు వద్దు అని స్పెసిఫిక్గా పెట్టాం అనుకోండి, అది ట్రాన్స్లేట్ అవ్వదు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గణేష్ గారు. సార్ ఉంది ఆటో డబ్బుడ్ ఫీచర్ చాలా వీడియోస్లో అప్డేట్ చేస్తుంది సార్. ఆటో డబ్బుడ్ ఫీచర్ గురించి చెప్తారు సార్? యా అంటే మనకి అది మళ్ళీ డిస్కస్ చేద్దామండి నెక్స్ట్ ఇంకో సెషన్లో. బట్ జనరల్గా ఇప్పుడు ఏంటంటే మనకు అది ఒక కొత్త ఫీచర్ వచ్చింది, అందరికీ కూడా కాదు, అన్ని ఛానల్స్ కూడా ఇంకా రోల్ అవుట్ కాలేదు. రెగ్యులర్గా వాళ్ళు ఫేజ్ బై ఫేజ్ వాళ్ళు కొన్ని ఛానల్స్కి రోల్ అవుట్ చేస్తున్నారు. మీరు ఏదైనా వీడియో వాచ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సడన్గా మీకు చూస్తే వాయిస్ ఈజ్ కొత్త వేరే లాంగ్వేజ్లో వినిపిస్తుంది. మీరు పైన 3 డాట్స్ క్లిక్ చేసి అక్కడ చూజ్ ఆడియో అనే ఆప్షన్ వస్తుంది. సో మనం ఎట్లాగా అమెజాన్ ప్రైమ్ వీటిలో చూసినప్పుడు మల్టిపుల్ సేమ్ మూవీ డిఫరెంట్ లాంగ్వేజ్లో చూసుకోవచ్చు కదా, అలాగే ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. సో కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్న వాళ్ళకి అది ఆటోమేటిక్గా రోల్ అయిపోతుంది. సో దాని గురించి మనం ఇంకో రోజు డిస్కస్ చేద్దామండి. ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ టైం. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. యా ఎస్ వెంకన్న గారు. చెప్పండి. ఏం లేదు సార్, ఇందాక ఇంకో డివైస్ ఉంటే బాగుండని చెప్పేసి చెప్పారు కదా సార్. ఇంకో డివైస్ తీసుకున్న లోపల మీరు చెప్పే విషయం నేను వినలేకపోయినా. అయితే దాంట్లో చాట్ జిపిటీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి సార్? అది మళ్ళీ వీడియో రికార్డింగ్ ఇస్తాను మీకు, అన్ని ప్రాంప్ట్స్ కూడా ఒక డాక్యుమెంట్లో పంపించాను. సో స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవ్వచ్చండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ అంతా రిపీట్ చేస్తే చాలా టైం పడుతుంది. కావాలంటే మీకు అది ట్రై చేయండి, మీకు కుదరకపోతే యూ కెన్ అప్రోచెస్, రైట్? ఎవరైనా కూడా హెల్ప్ చేస్తాం, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ, రైట్? సో ఇంకోటి ఐ నో లైక్ ఎవ్రీథింగ్ ఇక్కడ అన్ని కూడా సెషన్స్లో అందరూ ఫాలో కాగలేకపోవచ్చు. అందుకే మేము వీఆర్ కమింగ్ అప్ విత్ గ్రూప్స్. మనం స్టార్టింగ్ నిన్న అనౌన్స్ చేసుకున్నట్టు కూడా మనం గ్రూప్స్ ఫామ్ చేసుకుందాం. ఆ గ్రూప్స్ సపోర్ట్ తీసుకుందాం, ఎందుకంటే ఈచ్ గ్రూప్లో విల్ హ్యావ్ అబౌట్ 8-9 మెంబర్స్ ఉంటారు. సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఇలా ఇక్కడ ఏమైనా మిస్ అయినా కూడా, లేదా ఇంకా ఏమన్నా అడిషనల్ క్వశ్చన్స్ అవి ఉన్నా కూడా ఈ గ్రూప్స్ ద్వారా మనం సపోర్ట్ తీసుకుందాం. సో మేము ఇక్కడ 10 గ్రూప్స్ క్రియేట్ చేసామండి. నేను ఒకసారి మీకు షేర్ చేస్తున్నాను స్క్రీన్. సో క్లియర్గా మీకు గ్రూప్స్ ఆల్రెడీ ఫామ్ అయిపోయాయి.
So Deepthi and Sneha, both of them came forward to support. So they will be coordinator for 5 groups each. Right? So Naku, what we need is each group nunchi we need one person who is ready to take ownership or lead from that group, who can spend like 30 minutes to 1 hour every day. Group కోసం సపోర్ట్ చేయడానికి కానీ జస్ట్ టు కలెక్ట్ సమ్ డేటా, రైట్? సో గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2 నుంచి ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తారు, హూ విల్ టేక్ ద ఇనిషియేటివ్? ఇక్కడ నేమ్స్ కనిపిస్తున్నాయి మీకు స్క్రీన్లో, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సార్ నేను ఏ గ్రూప్ లో ఉన్నా సార్, నేను రెడీ సార్. మీ స్క్రీన్ మీద లేకపోతే వస్తుంది మీరు. నేను గ్రూప్ 2 ఉంటా సార్. ఓకే, గ్రూప్ 2 మమతా గారు, సూపర్. గ్రూప్ 1 ఉంది మ్యామ్ సార్. మీరు గ్రూప్ స్క్రీన్ 1 షాట్ తీసుకోండి, మ్యామ్. మీరే గ్రూప్ క్రియేట్ చేయాలి. ఓకే. లీడరే గ్రూప్ క్రియేట్ చేయవలసి ఉంటుందండి. ఓకే మ్యామ్. ఓకే సార్. యా, గ్రూప్ 1 ఎవరు తీసుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళలో? సార్ నేను తీసుకుంటా సార్. ఎవరండి? నాకు కనిపించట్లేదు. ఉమర్ సార్. ఉమర్, ఓకే. సార్ ఉమర్ లేరు కదా టీమ్ గ్రూప్ 1 లో, శివరాణి గారు తీసుకుంటా అంటున్నారు. ఓకే, ఇక్కడ చూడలేదు నేను. యా సో శివరాణి గారు లాస్ట్ బట్ వన్. yes. ఓకే, సూపర్. గ్రూప్ అంటే ఇక్కడ దీంట్లో గ్రూప్ 1 లో నేను సార్ పున్నా వెంకన్న. ఓకే, నో ప్రాబ్లం. శివరాణి గారు తీసుకున్నారు కదా, మీరు గ్రూప్ 1 లో ఉంటారు. గ్రూప్ 2 మమతా గారు విల్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ 1 minute. గ్రూప్ 3 and 4 ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు లీడ్ తీసుకుంటారు చెప్పండి. గ్రూప్ 3 and 4. సార్ గ్రూప్ 3 నేను తీసుకుంటాను సార్. అనురాధ తీసుకుంటారు సార్ 3 కి. గ్రూప్ 3 అనురాధ గారు, ఓకే సూపర్. నెక్స్ట్ గ్రూప్ 4. గ్రూప్ 4 లో ఎవరైనా ఉన్నారా అండి? శైలేష్, ఆశ, రాజు జంగిలి, డాక్టర్ బాబు, పూజ, సుజాత, జానకి రామరాజు గారు, ప్రతాప్ రెడ్డి అండ్ శైలేష్ కైలాస్. సార్ రిపీట్ అయింది. గ్రూప్ 4, ఎనీవన్ కమింగ్ ఫార్వర్డ్? సార్ ఎవరు లేకపోతే నేను తీసుకుంటానండి. ఆశ గారు, ఓకే సూపర్. yes, థ్యాంక్ యూ మ్యామ్. గ్రూప్ 5 and 6. గ్రూప్ 5, ఓకే. నళిని టీచర్, శ్రీకాంత్ కొట్టూరు, లక్ష్మణ్ ప్రసాద్, శ్రీలక్ష్మి అన్నపరెడ్డి, రామనంద్ మనీష్, ఝాన్సీ రాణి, ఎల్జీ, స్వరాజ్ లక్ష్మి. నళిని టీచర్ 2 సార్లు వచ్చిన పేరు. నళిని టీచర్ కొన్ని రిపీట్ అయినాయండి. ఫస్ట్ లాస్ట్ రిపీట్ అయింది, నో ప్రాబ్లం. మిగతా ఉన్న వాళ్ళలో ఎవరు తీసుకుంటారు? గ్రూప్ 5. మనీష్, ఓకే మనీష్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, సో ఈ 5 గ్రూప్స్కి దీప్తి ఈస్ ద ఫెసిలిటేటర్. షీ విల్ సపోర్ట్ యూ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఏమన్నా కూడా దీప్తి ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇవన్నీ మేము వాట్సాప్లో షేర్ చేస్తాను. సో 6 and 7, స్నేహ 6 to 10, స్నేహ ఈజ్ ద కోఆర్డినేటర్ ఆర్ ఫెసిలిటేటర్. గ్రూప్ 6, లక్ష్మీప్రియ గారు, శ్రీధర్ వడ్డేపల్లి గారు, శేఖరాచారి గారు, వంద పెనుమచ్చ, పెద్ది పృథ్వీ, హరిప్రసాద్, సుబ్బారావు, జయమ్మ, తహసున్నీసా బేగం గారు. సునీసా గారు తీసుకుంటారు మేడం సార్ 6th గ్రూప్. ఆమెను చెప్పనియండి. మీరు డెసిషన్ మీరే తీసుకుంటే ఎట్లా? యా గ్రూప్ 6. ఎవరు లేకపోతే నేను చేస్తాను సార్. మీరు లేరు ఇందులో, ఈ ఉన్నవాళ్ళే. ఉన్నవాళ్ళేనా? ఓకే ఈ గ్రూప్ లో ఉన్నవాళ్ళే. నేను తీసుకుంటా సార్. హరిప్రసాద్ గారు, సూపర్. సార్ వండర్ఫుల్. 7, గ్రూప్ 7. వెంకట్ రాకొండే, జ్యోతి గారు, నాగరాజు, గణేష్ కుమార్, శ్రావణి, స్నేహ ఇస్ దేర్, నివేశ్ ప్రసాదం. శ్రావణి తీసుకుంటారట సార్. శ్రావణి, ఎక్సలెంట్. సర్వాణి గారు, జొన్నల శ్రావణి, శర్వాణి. మరి ఇక్కడ శర్వాణి అని ఉంది సార్. వేరే గ్రూప్ లో ఉన్నది, వేరే అన్ని పోలేదు కండి. సార్ అయితే ఇంకా 4 గ్రూప్స్ ఉన్నాయి మ్యామ్. ఓకే 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 సార్. గ్రూప్ 7 ఎవరండి? గణేష్, నాగరాజు, జ్యోతి బండ్లగూడ, వెంకట్, నాగరాణి, లక్కవరం, శైలజ, వెంకటేశ్వర్లు, సిహెచ్. ఓకే, అవుట్ ఆఫ్ 9 మెంబర్స్. మ్యామ్ నేను తీసుకుంటా మ్యామ్. శైలజ.
శైలజ గారు సూపర్. ప్రసాదం శైలజ. జొన్నల శైలజ. No, ఇది ma'am. Prasadam ప్రసాదం Shailaja. శైలజ. యా కరెక్ట్. Yeah. Yes, ma'am. ఆల్ ద లేడీస్ కమింగ్ ఫార్వర్డ్. సూపర్. ఉమెన్ పవర్. 8 and నారీ 9. పవర్ సార్. నారీ నల్లి పవర్. మ్యామ్ కవిత ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి దేస్ వెయిటేజ్. ఓకే. గ్రూప్ 8 పద్మశ్రీ గారు, చిరంజీవి గారు, ఉమర్, శ్రీనివాస్, రాజ్ కుమార్, రియాజ్, కల్పన, సత్యనారాయణ, పద్మశ్రీ. ఓకే, ఇవన్నీ ఫస్ట్ నేను తీసుకుంటా సార్. గ్రూప్ 8 కు నేను తీసుకుంటా సార్. ఓకే. ఇంతసేపు వెయిట్ 9. చేస్తున్నారు ఉమర్ మోటివేషనల్. గ్రూప్ 9 రవిశంకర్ గారు, అనిల్ కుమార్, శ్రీనివాస్, శశిరేఖ, ప్రభాకర్ రెడ్డి. సార్ గ్రూప్ 9 నేను తీసుకుంటాను సార్. ఓకే, శర్వాణి. శర్వాణి గారు. ఓకే, మీ పేరు వచ్చింది. ఎస్ సార్. కంగారు పడ్డారు. ఎస్ సార్, ఎస్ సార్. ఆల్ రైట్. సో గ్రూప్ 10 నండూరి సుబ్బారావు గారు, తిరుపతిరావు గారు, అనిత, సోమ, కవిత, సుభాషిణి, మోహన్ వెంకట్, భవానీ లాలయ్య, షేక్ గౌస్. సార్ మోహన్ వెంకట్ సార్. గ్రూప్ 10 నేను తీసుకుంటాను సార్. మోహన్ వెంకట్. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, సో ఈ స్క్రీన్ షాట్స్ అన్ని మీకు గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాము. సో దెన్ విల్ హ్యావ్ ఎ క్విక్ మీటింగ్ మేబీ విత్ యూ. సో తర్వాత మీరందరూ కూడా వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయండి, ఎందుకంటే నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్స్ మీకు పంపిస్తాము. సో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దెన్ విల్ గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్. సో రోజు మనం ఎందుకంటే యాజ్ ఎ గ్రూప్ వీ కెన్ సపోర్ట్ ఈచ్ అదర్. ఎందుకంటే చాలా మంది నన్ను రీచ్ అవుతున్నారు, మేబీ దీప్తి కానీ, స్నేహ కానీ. సో అందరికీ మేము సపోర్ట్ చేయలేము. సో యాజ్ ఎ టీమ్ వీ కెన్ కంటిన్యూ. ఓకే, అనురాధ గారు ఎక్సలెంట్, ఆల్రెడీ గ్రూప్ క్రియేటెడ్. సూపర్ అండి, దట్ ఈస్ ద యాక్షన్ దట్ వీ నీడ్, రైట్? సో వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, చాలామంది ఈరోజు కొంతమంది కొత్తగా జాయిన్ అయ్యారు, కొంతమంది లింక్స్, రాంగ్ లింక్స్ ఇచ్చారు మీ ఛానల్స్వి. సో అవన్నీ మీకు సబ్స్క్రైబ్ కాలేదు, అవుతున్నాయి, ఇవన్నీ టెన్షన్ పడుతున్నారు. కాబట్టి ఒక పని చేద్దాం, ప్రతిరోజు కూడా ఒక గ్రూప్ వాళ్ళవి మీరు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఒక గ్రూప్ వాళ్ళ మీ యూట్యూబ్ ఛానల్, మీ యొక్క వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ ఎవ్రీడే గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ రేపు గ్రూప్ 1, ఎల్లుండి గ్రూప్ 2 అట్లా. సో రోజు ఒక 10 మంది అయితే అందరూ సబ్స్క్రైబ్ చేస్తారు. ఒకేసారి 100 మంది ఇస్తే ఎవరు చెయ్యరు, రైట్? డస్ ఇట్ సౌండ్ ఫెయిర్, రైట్? సో మనం చెప్తాము ఏ రోజు ఏ గ్రూప్ వాళ్ళు చేయాలో చెప్తాము. సో ఓపిక పట్టండి, ఇన్ని రోజులు ఆగారు కాబట్టి 10 రోజుల్లో అందరికీ కవర్ అవుతాయి. మా గ్రూప్ ఫస్ట్, మాది ఫస్ట్ రోజు, అలాంటి టెన్షన్ పెట్టుకోకండి. విల్ కవర్ ఎవ్రీబడి. ఓకే, సో ఐనో స్టార్టింగ్లో కొంతమంది బాధపడ్డారు, ఓన్లీ 9 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు నాది, అవన్నీ కాదు. సో వీ విల్ అడ్రస్ దట్ ప్రాబ్లం. ప్రతిరోజు కూడా ఒక 10 మందిది మనం చేయించేద్దాం. సో దట్ విల్ కంటిన్యూ టు హ్యాపెన్, రైట్? నాట్ ఓన్లీ ఇక్కడ. సో మీరు ప్రతిరోజు కూడా ఒక 10 మందికి బయట, అవుట్ ఆఫ్ దిస్ గ్రూప్ ఆల్సో యూ షుడ్ షేర్. ఎవ్రీడే 10 మెంబర్స్కి మీ ఇన్స్టా ఛానల్, మీ యూట్యూబ్ ఛానల్ చేయండి. అట్లీస్ట్ 3-4 కంపల్సరీ జాయిన్ అవుతారు. అడగందే అమ్మాయినా పెట్టదని మనందరికీ చెప్తాం కాబట్టి వీ షుడ్ ప్రాక్టీస్ దట్. సో ఆటోమేటికలీ దట్ విల్ బికమ్ అ హ్యాబిట్, ఏది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. అండ్ యూట్యూబ్లో వన్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ నోటీస్, డైరెక్ట్గా ఛానల్ నేమ్ పంపించకండి ఎప్పటికైనా. ఒక వీడియో లింక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే యూట్యూబ్లో కొన్నిసార్లు ఏం చేస్తుందంటే, ఓన్లీ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకుంటే అది తర్వాత ఆటోమేటిక్గా అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఎందుకంటే దట్ మేబీ కొంతమంది ఆటోమేటిక్గా పీపుల్ విల్ వాట్ దే యూస్ సమ్ చాట్ బాట్స్ అలాంటివి చేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి ఆటోమేటిక్గా అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తుంది. కాబట్టి వీడియో లింక్ ఇస్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఎస్ తబితా గారు. సార్ గ్రూప్ లో లింక్స్ వేస్తున్నారు. ఐ థింక్ దట్ విల్ బి కన్ఫ్యూజింగ్. లీడర్ మిగతా 8 మందిని యాడ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే మనకి ఇక్కడ క్లాస్ అటెండ్ అవ్వని వాళ్ళు అలా ఏదో ఒక లింక్ వచ్చింది కదా అని జాయిన్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. లీడర్ 8 మందిని జాయిన్ చేసుకోండి, మిగతా వాళ్ళ గ్రూపుల్లో కన్ఫ్యూజ్ అవుతుంది. సో అదొక్కటైతే చేయకండి. ఇంకో ప్రాబ్లం కూడా ఉందండి మన దగ్గర, ఏంటంటే వాట్సాప్ గ్రూప్ లింక్ కనిపిస్తే ఆటోమేటిక్గా జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ గ్రూప్ ఏంటో తెలియకుండా. సో మీరు మళ్ళీ ఆశా గారు ఇంకో 50 మందిని లీడ్ చేస్తా అంటే ఆ గ్రూప్ పబ్లిష్ చేయండి, అదర్వైజ్ డోంట్ పబ్లిష్. ఎందుకంటే గ్రూప్ ఎందుకో తెలియదు కానీ క్లిక్ చేస్తాం. ఓకే, సో ఎస్, మీరు ఆటోమేటిక్గా మీరే యాడ్ చేయండి, అందరివి కూడా నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో టుమారో విల్ హ్యావ్ అనదర్ వండర్ఫుల్ సెషన్ అబౌట్ ఇన్స్టాగ్రామ్. యూనో కొంతమంది చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి విల్ స్టార్ట్ విత్ బేసిక్స్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. అండ్ కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ నేర్పించడానికి ఒక అద్భుతమైన ట్రైనర్ కూడా మన ముందుకు వస్తున్నారు. ఎస్ దీప్తి గారు. సార్ అసైన్మెంట్ ఫర్ టుడే. యా, ఇదే అసైన్మెంట్ అండి. సో ఐఎమ్ గోయింగ్ టు చాట్ జీపీటీ ఇవన్నీ కూడా ఈరోజు మనం చెప్పిన ప్రాంప్ట్స్ కంప్లీట్ చేసుకుని వాళ్ళకి అవుట్పుట్ వచ్చి ఉండాలి. ఇన్స్టాగ్రామ్ బయో ఒకటి, యూట్యూబ్ డిస్క్రిప్షన్, యూట్యూబ్ కీవర్డ్స్, సో అండ్ 30 ఎలివేటర్ పిచ్, ఇవన్నీ కూడా అవుట్పుట్స్ ఫ్రమ్ దట్ ప్రాంప్ట్. సో బేసిక్గా వాళ్ళు చాట్ జీపీటీలో ఈ 6 ప్రాంప్ట్స్ ఎంటర్ చేయగలిగి అది కంప్లీట్ చేస్తే దట్ ఈస్ టుడేస్ అసైన్మెంట్. క్లియర్ అండి అందరికీ?
ఓకే, సో విత్ ఇన్ మేబీ 1 అవర్లో అట్లా వీడియో రికార్డింగ్ కూడా పెడతాను. ఆల్రెడీ మనకు డాక్యుమెంట్ లింక్ పంపించాను, అందులో ప్రాంప్ట్స్ ఉన్నాయి. సో అవి 2 సపోర్ట్ తీసుకొని యూ కెన్ కంటిన్యూ. సో ఓన్లీ ఫస్ట్ ప్రాంప్ట్లోనే ఆ 3 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. మిగతా ప్రాంప్ట్స్ మీరు ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఫస్ట్ ప్రాంప్ట్స్ మీ ఆ 3 క్వశ్చన్లకి ఆన్సర్ అక్కడ చేంజ్ చేసి ఒకసారి సబ్మిట్ చేయండి. మిగతా 2, 3, 4, 5, 6 జస్ట్ సబ్మిట్, ఎంటర్ అండ్ సబ్మిట్ ఇన్ చాట్ జీపీటీ. సింపుల్. ఎస్ సాయి కిరణ్ గారు. సార్ ఇప్పుడు చాట్ జీపీటీలో ఒకటే ప్రాజెక్ట్కి అదే నాకు 2 ఛానల్స్ ఉన్నాయనుకోండి, 2 ఛానల్స్కి 2 సపరేట్ ప్రాంప్ట్స్ ఇవ్వాలి కదా. యా సపరేట్ సెట్ ఇచ్చేయండి. కొత్త ఇప్పుడు ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఇన్ఫ్లుయెన్సర్ గారికి ఇవ్వచ్చు, ఒకటి మోటివేషన్కి ఇవ్వచ్చు, 3వది హాస్పిటాలిటీ, అట్లా ఎన్నిటికైనా ఇవ్వచ్చు. కానీ సపరేట్ ప్రాజెక్ట్ పెట్టుకోండి. దీన్నో ప్రాజెక్ట్ దాన్నో ప్రాజెక్ట్ పెట్టుకొని ఇచ్చారనుకోండి, దానికి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. లేకపోతే మళ్ళీ అది కన్ఫ్యూజ్ అయిపోతుంది, మిక్స్ అయిపోతాయి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా క్వశ్చన్స్? 22 Gopal garu says it's a very fruitful class. థ్యాంక్ యూ సార్ ప్రభాకర్ గారు. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్? మరి ఈరోజు 10 వరకు ఉంటా అనుకున్నా సార్, క్లాసు 9:23 అవుతుంది. మీరు అనుకుంటే ఎట్లా? అందరు అనుకోవాలిగా. మీరు 8 to 10 అని పెట్టారు సార్, నేను చూశాను మామూలుగా. 8 to 10? నో సారీ, దట్స్ అ మిస్టేక్. 8 to 9 మన సెషన్ ఎప్పుడైనా కూడా. మేబీ 15 minutes మ్యాక్సిమం ఎక్స్టెండ్ అవుతుంది, కానీ నో. ఓకేనండి, ఐ థింక్ ఎస్. ఇప్పుడు గ్రూప్స్ ఫామ్ అవుతాయి. మీకు డౌట్స్ ఉంటే కూడా అందులో పెట్టండి. గూగుల్ ఫామ్స్ ఫిల్ చేయడం కానీ స్టార్టింగ్ నుంచి అన్ని అసైన్మెంట్స్ కూడా అక్కడ ఫాలో అప్ చేస్తాము. సో ఎవ్రీబడి ప్లీజ్, ఇంకా ఒరిజినల్ గూగుల్ ఫామ్ చేయని వాళ్ళన్నీ కూడా అక్కడ మీకు స్టేటస్ అప్డేట్ ఉంటుంది. ఎవ్రీ 3 daysకి ఒకసారి విల్ పబ్లిష్ ద లీడర్ బోర్డ్. ఎందుకంటే దిస్ ఇస్ ఎ ఛాలెంజ్. ఏదో నేను ఒక వారానికి రోజు వచ్చిపోతాను అంటే కుదరదు. ప్రతిరోజు సెషన్స్ అటెండ్ అయ్యి అసైన్మెంట్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఛాలెంజ్లో చివర్లో విన్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉండదు. రైట్? సో మేక్ షూర్ యు ఆర్ పార్టిసిపేటింగ్, యువర్ ఎవ్రీ డే మీరు ఆ ఛాలెంజెస్ చేసి కంప్లీట్ చేసి స్టేటస్ అప్డేట్ చేయండి. సో మీ గ్రూప్ లీడర్స్ కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. సో టుమారో విల్ ఫోకస్ ఆన్ ఇన్స్టా. టెలిగ్రామ్ గ్రూప్ ఆయన కూడా షేర్ చేస్తామండి మీ గ్రూప్లో. ఇక ఆల్రెడీ టూ మచ్ ఆఫ్ గోయింగ్ ఆన్, అందుకే ఇప్పుడు చేయలేదు. సో ఇండివిజువల్ గ్రూప్స్లో మీకు టెలిగ్రామ్ లింక్స్ వస్తాయి, డోంట్ వరీ అబౌట్. సో ఇప్పుడు క్వశ్చన్స్ లేకపోతే వి విల్ స్టాప్ టుడే, విల్ సీ యూ టుమారో. సో బట్ డోంట్ ఫర్గెట్, రేపు మార్నింగ్ 11 o'clock లోపు అందరూ కూడా ఈ అసైన్మెంట్ అనేది కంప్లీట్ చేయండి. చాట్ జీపీటీ అసైన్మెంట్ అనేది కంప్లీట్ చేయండి.